So let's start the class. So last class లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే లోకల్ విండ్స్ గురించి. అవి ఒకసారి చూద్దాం. ఆ ప్రిలిమ్స్ పాయింట్స్ లో ఏ విండ్స్ మీరు బైహార్ట్ చేయాల్సి వస్తుందో ఏంటో అనేది తర్వాత ఒకసారి చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ లోకల్ విండ్స్ కి అవి ఒకసారి చూద్దాం. ఆ లోకల్ విండ్స్ ఏంటా అనేది, లేదా ఏవైనా ఏవి చూడాల్సి అనుకుంటే ఒకసారి మనం తర్వాత చూద్దాం లోకల్ విండ్స్ అనేవి ఏంటి అని. ఓకే, సో ఒకటి 2 పేపర్లు విడిచిపెట్టుకోండి, లేదా డైరెక్ట్ గా రాసుకుంటే రాసుకోండి. ఏంటి అంటే ఇప్పుడు చిన్న జస్ట్ సైక్లోన్స్, యాంటీ సైక్లోన్స్ ఇలాంటివన్నీ అర్థం కావాలి అంటే చిన్న చిన్న కాన్సెప్ట్స్ తెలియాలి. ల్యాప్స్ రేట్ అంటే ఏంటి, లేదా ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటాను సైక్లోన్ కి ఉండాల్సిన కండిషన్ ఏంటంటే లాటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ అని అంటాను. సార్ అప్పుడు నాకు లాటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ అంటే ఏంటో అర్థం కాదు, అంతేనా కాదా? సో ఇలాంటి చిన్న చిన్న టెర్మినాలజీ జస్ట్ చూద్దాం. నిన్న కూడా నేను ఏం చెప్పాను అంటే నేను మీకు సో విండ్ అనేది వ్యాలీ బ్రిడ్జ్, మౌంటైన్ బ్రిడ్జ్ చెప్పాను నేను. ఓకే, విండ్ అనేది మౌంటైన్స్ లో ఏదైతే పడుతుందో దాన్ని ఏమంటారంటే కెటబాటిక్ విండ్ అని అంటారు. కెటబాటిక్ విండ్ నేను ఈ టెర్మినాలజీ యూజ్ చేయలేదు. మళ్ళీ ఎందుకు అంటే అప్పటికే మీరు ఇంకా నాకు చాలా డౌట్స్ అడుగుతుంది. మళ్ళీ నేను ఇలాంటి టెర్మినాలజీ ఏమైనా యూజ్ చేస్తే కాన్సెప్ట్ అర్థం కాకుండా పోతుందనేసి చిన్న చిన్న టెర్మినాలజీ యూజ్ చేయాలి. ఈ రోజు ఒకసారి అవేంటో ఒకసారి చూద్దాం, ఆ టెర్మినాలజీ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాప్స్ రేట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ల్యాప్స్ రేట్. ఈ రోజు ఫస్ట్ కొద్దిగా మనం బేసిక్స్ డిస్కస్ చేసుకుందాం. ఆ తర్వాత ఏంటంటే కొన్ని మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అంటే ఈ రోజు మనం ఏంటంటే టెంపరేచర్ ఇన్వర్షన్ అలానే ఇవి మెయిన్స్ అడుగుతాడు. టెంపరేచర్ ఇన్వర్షన్ కానీ, లేదా నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే జెట్ స్ట్రీమ్స్, ఇది కూడా మెయిన్స్ కి అడుగుతాడు. జెట్ స్ట్రీమ్స్, పోలార్ వార్టెక్స్ ఇది యాక్చువల్ గా అడుగుతాడు అనుకున్నాను మొన్న, కానీ మొన్న అడగలేదు ఇది. సో ఇది ఒక క్వశ్చన్ వెయిటింగ్. ఇది ఇప్పుడు వాక అడగలేదు, ఇవి అడిగేశాడు. సో ఇది అడిగేశాడు. సో మనం ఈ రోజు డిస్కస్ చేసుకోవాల్సింది ఇది. అయితే ఇవి డిస్కస్ చేసుకునే ముందు చిన్న బేసిక్స్ డిస్కస్ చేద్దాం. ల్యాప్స్ రేట్ అంటే ఏంటి? జనరల్ గా మీరు ఏం అడుగుతారంటే ల్యాప్స్ రేట్ అంటే ఏంటి? ల్యాప్స్ రేట్ అంటే ఏంటమ్మా? సో జనరల్ గా చూడండి, మీరు పైకి వెళ్ళే కొద్ది టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? మనం కింద నుంచి ఎర్త్ సర్ఫేస్ నుండి వన్ రైజింగ్ టువర్డ్స్ అప్వర్డ్ రైజ్ అయ్యేటప్పుడు టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుందా, లేదా టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది? టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది, అంతేనా కాదా? సో దీన్ని మనం టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుందని నేను ఫస్ట్ క్లైమటాలజీ బేసిక్స్ క్లాస్ లోనే చెప్పాను. సో ల్యాప్స్ రేట్ అంటే ఏంటంటే ల్యాప్స్ రేట్ ఇస్ నథింగ్ బట్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ టెంపరేచర్, ఓకే, వైల్ మూవింగ్ అప్వర్డ్ త్రూ ఎర్త్ సర్ఫేస్ నుండి అప్వర్డ్ వెళ్ళేటప్పుడు ఏదైతే చేంజ్ ఇన్ టెంపరేచర్ వస్తుందో దాన్నే మనం ఏమంటాం అంటే ల్యాప్స్ రేట్ అని అంటాం, అంతేనా కాదా? దీన్ని మనం ఏమంటాం అంటే ల్యాప్స్ రేట్ అని అంటాం. అయితే సో ఇంకొక చిన్న కాన్సెప్ట్ కూడా తెలియాలి. ఎడియాబాటిక్ ల్యాప్స్ రేట్ అంటే ఏంటి? ఇది ఒకటి అడుగుతారు స్టూడెంట్. ఇంకోటి ఏం అడుగుతారంటే ఎడియాబాటిక్ ల్యాప్స్ రేట్. సో ఈరోజు ఇప్పుడు జస్ట్ 3-4 బేసిక్స్ చెప్తాను. ఎడియాబాటిక్ ల్యాప్స్ రేట్ ఒకటి ఏంటో తెలుసుకుందాం. అలానే కెటాబాటిక్, ఇలాంటి టెర్మినాలజీ కనిపించేసరికి ఏంటంటే ఏటో అయిపోతుంది అనుకుంటాం అక్కడ. అవేంటి రా బాబు, కెటాబాటిక్ ఏంటి, ఎడియాబాటిక్ ఏంటి, ఇలాంటివన్నీ మనకి ఏదో పెద్ద టెర్మినాలజీస్ లా కనిపిస్తాయి. అవేం ఉండదు. ఎడియాబాటిక్ అంటే ఏంటి, కెటాబాటిక్ అంటే ఏంటి, ఇవి చిన్న చిన్న టెర్మినాలజీ. నెక్స్ట్ ఇందులో కొద్దిగా ఇంపార్టెంట్ లాటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్. ఇవంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం. లాటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్, సైక్లోన్ కి ఇదే కదా మన మోన్ ఇంపార్టెంట్. సైక్లోన్ కొరలిస్ ఫోర్స్ ఎంత ఇంపార్టెంటో లాటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. సో అక్కడ మళ్ళీ లాటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ రాస్తాం, మరి అదేంటో తెలియపోతే ఎలాగా? అమెరైట్ అన్నట్టు. సో ఈ చిన్న చిన్న బేసిక్స్ ఏంటో చూద్దాం. ఒకసారి చూద్దాం. ఫస్ట్ నేను ల్యాప్స్ రేట్ అంటే ఏంటని చెప్పాను. సో ద రేట్ అట్ విచ్ ద టెంపరేచర్ చేంజెస్ త్రూ ఫ్రమ్ ద ఎర్త్ సర్ఫేస్ టు అప్వర్డ్స్ రైజ్ అయ్యేటప్పుడు ఏదైతే టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుందో దాన్ని మనం ఏమంటాం అంటే ల్యాప్స్ రేట్ అంటాం. ఓకే, దీన్ని మనం ఏమంటాం అంటే ల్యాప్స్ రేట్ అంటాం. మరి ఎడియాబాటిక్ ల్యాప్స్ రేట్ అంటే ఏంటి? ఎడియాబాటిక్ ల్యాప్స్ రేట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, ఎడియాబాటిక్ ల్యాప్స్ రేట్ మీ అందరికి ఏం అర్థమైందంటే ల్యాప్స్ రేట్ అంటే ఏంటో అర్థమైంది. ల్యాప్స్ రేట్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద రేట్ ద చేంజ్ ఇన్ టెంపరేచర్ అబ్జర్వ్డ్ వైల్ మూవింగ్ అప్వర్డ్
త్రూ ఎర్త్ సర్ఫేస్ నుండి మనం ఏంటంటే ఇలా అప్పటికి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది అంటే ఎర్త్ అట్మాస్ఫియర్ లోకి వెళ్ళేటప్పుడు అయితే ఏమవుతుంది అంటే ఏదైతే చేంజ్ ఇన్ టెంపరేచర్ వస్తుందో దాన్నే మనం ఏమంటాం అంటే ల్యాప్స్ రేట్ అని అంటాం. ఓకే, దాన్ని మనం ల్యాప్స్ రేట్ అని అంటాం. అయితే నెక్స్ట్ నేను మీకు ఏం చెప్తున్నాను, ఎడియాబటిక్ ల్యాప్స్ రేట్. ఎడియాబటిక్ ల్యాప్స్ రేట్ ఎడియాబటిక్ ల్యాప్స్ రేట్ అంటే ఏంటి? ఓకే, మీకు ల్యాప్స్ రేట్ అంటే ఏంటో అర్థమైంది. మరి ఎడియాబటిక్ ల్యాప్స్ రేట్ అంటే ఏంటి? ల్యాప్స్ రేట్ ఇస్ ద రేట్ ఇన్ ద ఫాల్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ విత్ ఎలివేషన్. అంతేనా కదా? ల్యాప్స్ రేట్ అంటే ఇట్ ఈస్ ద రేట్ ఇన్ ఫాల్ ఆఫ్ టెంపరేచర్. ఫాల్ ఆఫ్ టెంపరేచర్ అంటే టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవడం. ఇట్ ఈస్ ద రేట్ ఇన్ టెంపరేచర్ డిక్రీజింగ్. ఓకే, రేట్ ఇన్ టెంపరేచర్ డిక్రీజింగ్ విత్ ఎలివేషన్ ఆర్ వైల్ రైజింగ్ అప్వర్డ్స్, దాన్ని ల్యాప్స్ రేట్ అని అన్నాం. Adiabatic lapse rate is the rate of falling in temperature or rising or falling of air parcel adiabatically. అయితే ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటి? ఎడియాబటిక్ అంటే ఏంటో తెలిస్తే మీకు క్లియర్ గా ల్యాప్స్ రేట్ అంటే ఏంటో అర్థమైంది. ఎడియాబటిక్ అంటే ఏంటో తెలిస్తే మీకు క్లియర్ గా ల్యాప్స్ రేట్ అనేది ఏంటో అర్థం. ఓకే, సో ఒకసారి చూడండి, ఎయిర్ పార్సల్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది. ఎడియాబటిక్ ప్రాసెస్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి చూడండి. ఎడియాబటిక్ ప్రాసెస్ ఇది చిన్నది, ఇదేం లేదమ్మా, ఇది జస్ట్ మీకు తెలియడానికి చెప్తున్నాను. ఓకే, మీకు ఏం కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఇలాంటి టెర్మినాలజీ మేము చూసాం సార్, మళ్ళీ మీకు నాకు అడగకుండా ఉండడానికి. ఎడియాబటిక్ అంటే ఏంటి లేదా కెటాబటిక్ అంటే ఏంటి, అవేవో పెద్ద టెర్మినాలజీస్ ఏవో పెద్ద కాన్సెప్ట్స్ చెప్పలేదు అన్నట్టు ఉంటుందని చెప్తున్నాను. ఓకే, ఒకసారి చూడండి, ఎయిర్ పార్సల్ అనేది తీసుకోండి. ఏదైనా ఒక ఎయిర్ పార్సల్ అనేది తీసుకోండి. ఇది రైజ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది? దీని ప్రెజర్ అనేది కోల్పోతూ ఉంటుంది. అంతేనా కాదా? అంటే ఈ ఎయిర్ పార్సల్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది రైజ్ అయ్యే కొద్ది. వార్మ్ ఎయిర్ అనేది రైజ్ అయ్యే, ఏదైనా ఎయిర్ అనేది పార్సల్ అనేది. సో ఈ ఎయిర్ పార్సల్ అనేది రైజ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది అంటే దీని ప్రెజర్ అనేది కోల్పోతూ ఉంటది. ఎందుకంటే ఇది ఎక్స్పాండ్ అవుతూ ఉంటది కాబట్టి. ఈ ఎయిర్ పార్సల్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటది కాబట్టి ఈ ఎయిర్ పార్సల్ లో మనకి లో ప్రెజర్ ఉంటుంది. ఓకే, సో ఈ ఎయిర్ పార్సల్ అనేది ఏం చేస్తుంది? ఈ టెంపరేచర్ అనేది కూడా పడిపోతూ ఉంటది. ఎయిర్ పార్సల్ అనేది రైజ్ అవుతూ ఉంటది, ఈ ఎయిర్ పార్సల్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటది. అట్ ద సేమ్ టైం దేర్ విల్ బి లో ప్రెజర్ ఇన్ ద ఎయిర్ పార్సల్. ఐ రైట్ ఆర్ నాట్? సో మీకు ఏమవుతుంది అంటే ఈ ఎయిర్ పార్సల్ ఏదైతే మీకు ఇలా ప్రెజర్ అనేది కోల్పోతుందో వెన్ ఇట్ ఈస్ రైజింగ్ టువర్డ్స్ అప్వర్డ్ ఇస్ కాల్డ్ ఎడియాబటిక్ టెంపరేచర్ ల్యాప్స్. అంటే ఏంటో అర్థమైంది? నేను ఏమన్నా అర్థమైందో ఒకసారి చూడండి. ఒక ఎయిర్ పార్సల్ మీరు తీసుకోండి, ఏదో ఒక పార్సల్ ప్యాకెట్. ఈ పార్సల్ ప్యాకెట్ ఏంటంటే ఎయిర్, ఇది ఇందులో ఎయిర్ ఉంది. మీకు అర్థం కావడానికి ఇలా చెప్తున్నాను. ఇందులో ఇది ఎయిర్ పార్సల్. సో కింద నుండి పైకి రైజ్ అయ్యేటప్పుడు ఎయిర్ పార్సల్ రైజ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది? ఇది ఈ ఎయిర్ పార్సల్ ఏమవుతుంది? ఎక్స్పాండ్ అవుతుందా లేదా? కింద నుండి పైకి రైజ్ అయ్యేటప్పుడు ఎయిర్ పార్సల్ ఎక్స్పాండ్ అవుతుంది అంటే మీనింగ్ ఏంటి? సో ఇందులో ఖాళీగా ఉంది, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది అని అర్థం. వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుందంటే ఏంటి మీనింగ్? వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుందంటే మీనింగ్ ఏంటి అంటే ఇందులో మీకు ప్రెజర్ కోల్పోతుంది అని అర్థం. ఈ ప్రెజర్ కోల్పోతుంది అంటే దీన్ని ఏమంటారంటే ఎడియాబటిక్ ల్యాప్స్ రేట్. టెంపరేచర్ కూడా పడిపోతుంది కాబట్టి ల్యాప్స్ రేట్ అన్నాం. ఎందుకు ల్యాప్స్ రేట్ అన్నారు? టెంపరేచర్ కూడా పడిపోతుంది కాబట్టి దీన్ని ఎడియాబటిక్ ల్యాప్స్ రేట్ అంటారు. అంటే ఒకసారి చూడండి, టెంపరేచర్ పడిపోతే వెన్ వన్ రైజింగ్ టువర్డ్స్ అప్వర్డ్స్, ఓకే, టువర్డ్స్ అప్వర్డ్స్ ఫ్రమ్ ఎర్త్ సర్ఫేస్, టెంపరేచర్ ఫాల్ ఇన్ టెంపరేచర్ ఇస్ కాల్డ్ ల్యాప్స్ రేట్ అన్నారు. ఆ ల్యాప్స్ రేట్ ని తీసుకొని వచ్చి ఎడియాబటిక్ అంటే ఏంటంటే ఎయిర్ పార్సల్ అనేది రైజ్ అయ్యేటప్పుడు, ఎయిర్ పార్సల్ అనేది ఎర్త్ సర్ఫేస్ నుండి పైకి రైజ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఎయిర్ పార్సల్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఇలా ఎక్స్పాండ్ అయిన ఎయిర్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతూ ఉంది అంటే మీనింగ్ ఏంటంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది అంటే మీనింగ్ ఏంటి అంటే దీంట్లో ప్రెజర్ అనేది కోల్పోతుంది. అంటే ఏంటంటే లో ప్రెజర్ ఉంటుంది. అంతేనా కదా? వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఏంటి అంటే లో ప్రెజర్ ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే ఎడియాబటిక్ అని అంటాం. దాన్ని టెంపరేచర్ పడిపోతుంది కలిపితే ఏమంటారు అంటే విత్ ఫాల్ ఇన్ టెంపరేచర్ దాన్ని కలిపితే ఏమంటారు అంటే దీన్ని ఎడియాబటిక్ ల్యాప్స్ రేట్ అంటారు. అంటారు. చాలా సింపుల్ కాన్సెప్ట్. ఎడియాబాటిక్ ల్యాప్స్ రేట్ అంటే ఏంటి అంటే ఒక ఎయిర్ పార్సల్ కింద నుంచి పైకి రైజ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఎయిర్ పార్సల్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే అవి కింద నుండి పైకి రైజ్, ఇలా ఎక్స్పాండ్ అయిన ఎయిర్ పార్సల్ ఏమవుతుంది అంటే దాని ప్రెజర్ కోల్పోతారు. ఓకే, లో ప్రెజర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇలా కోల్పోతున్న ప్రెజర్, లో ప్రెజర్ ఉంటుంది చూడండి. ఏదైతే వాల్యూమ్ పెరుగుతూ ఉండి లో ప్రెజర్ ఉంటుంది అంటారో చూడండి, దీన్ని ఎడియాబటిక్ అని అంటారు. టెంపరేచర్ కూడా పడిపోతుంది చూడండి రైజ్ అయ్యేటప్పుడు, దాన్ని ఏమంటారంటే ల్యాప్స్ రేట్ అంటారు. ఈ అంతటిని కలిపి ఏమంటారంటే ఎడియాబటిక్ ల్యాప్స్ రేట్ అని అంటారు. ఈ ప్రాసెస్ ఏమంటారంటే ఎడియాబటిక్ ల్యాప్స్ రేట్. ఓకే, సో ఎడియాబటిక్ ప్రాసెస్ అంటే ఏంటి? జనరల్ గా చదువుతున్నాను చూడండి.
when the air parcel starts to rise, the ambient pressure on it starts to fall. వాడు ఏమన్నాడు ఒకసారి చూడండి, అమ్మా. when the air parcel starts to rise, ఎర్త్ సర్ఫేస్ నుండి ఒకసారి వినండి, ఎయిర్ పార్సల్ స్టార్ట్స్ టు రైజ్, ఎయిర్ పార్సల్ అనేది రైజ్ అవుతూ ఉంది. ద ambient ప్రెజర్, దాని మీద ఉన్న ప్రెజర్, ద ambient ప్రెజర్ ఆన్ ఇట్ స్టార్ట్స్ టు ఫాల్, ఇందులో ఉన్న ప్రెజర్ పడిపోతుంది అని చెప్పాడు. విత్ ద ఫాల్ ఇన్ ambient ప్రెజర్ ద టెంపరేచర్ ఫాల్స్ అండ్ ద వాల్యూమ్ ఇంక్రీజెస్ అని అన్నారు. విత్ ద ఫాల్ ఇన్ ambient ప్రెజర్ ఆర్ విత్ ద ఫాల్ ఇన్ ప్రెజర్ ద టెంపరేచర్ ఫాల్స్, టెంపరేచర్ కూడా పడిపోతుంది కదా, అట్ ద సేమ్ టైం వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నారు. దిస్ ఫాల్ ఇన్ టెంపరేచర్ విత్ ద రైజింగ్ ఆఫ్ ద ఎయిర్ పార్సల్ is called adiabatic lapse rate, is called adiabatic temperature lapse, and the rate at which it happens is called adiabatic lapse rate. ఇది ఎంత దాంతో అవుతుంది, దీన్ని ఏమంటామంటే adiabatic lapse rate అని అంటాం. ఓకే, సో అంటే ఏంటి, ఒకటి మీరు అర్థం చేసుకోవాలి. ఆ రోజు స్టూడెంట్ ఒకటి అడిగాడు, సార్ అంటే వారమేరు వర్షం ఇస్తుందా అని అడిగారు. వారమేరే కదా రైజ్ అవుతుంది, రైజింగ్ ఆఫ్ ద ఎయిర్ పార్సెల్, rising of the air parcel, rising of this air parcel is a first step towards cyclones, towards thunderstorms, towards rain. ఇదే ఫస్ట్ స్టెప్. ఒక ఎయిర్ పార్సెల్ రైజ్ అవుతుందంటే దాంట్లో వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రెజర్ పడిపోతూ ఉంటది. ఆ వాల్యూమ్ ఇంక్రీజ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఇందులోకి మీకు తేమంతా వస్తూ ఉంటది, ఇందులోకి మీకు ఏమొస్తుందంటే వాటర్ మాలిక్యూల్, దాన్నే మనం కండెన్సేషన్ అని అంటాం. దాన్ని మనం ఏమంటాం అంటే కండెన్సేషన్ అంటాం. ఈ మొత్తం ప్రాసెస్ ఏమంటారంటే లాటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ అని అంటారు. దీన్ని ఏమంటారంటే లాటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్. సైక్లోన్ అవ్వడానికి దీన్ని ఇదేంటి అంటే ఈ ప్రాసెస్ ఇంపార్టెంట్. అంటే ఏమన్నాడు అంటే వెన్ ఆన్ అసెంట్ అంటే ఆన్ రైజింగ్ ద ఎయిర్ ఎక్స్పాండ్స్, ఎయిర్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది, అంతేనా కాదు. యాజ్ ప్రెజర్ డిక్రీజెస్, ఎయిర్ అనేది ఇలా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఎయిర్ పార్సల్ ఇది అనుకోండి, ఎయిర్ ప్రెజర్ అనేది ఇలా వాల్యూమ్ కూడా రైజెస్ అవుతూ ఉంటుంది. అంటే ఏంటి, ఎయిర్ పార్సల్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అంటే ఏంటి, ఇట్ లీడ్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ కండెన్సేషన్. అంటే ఈ ఎయిర్ పార్సల్ లోకి ఏమొస్తుంది, ఈ ఎయిర్ పార్సల్ లోకి అది సముద్రంలో వెళ్ళిందంటే ఏమొస్తుంది, ఎయిర్ రైజ్ అవుతుందంటే ఏమొస్తుంది, ఇందులోకి మీకు వాటర్ వేపర్ అంతా వచ్చేస్తుంది. దాన్ని మనం ఏమంటాం, మనం కండెన్సేషన్ అని అంటారు. నేను మీకు ఇచ్చాను చూడండి, కండెన్సేషన్ అంటే ఏంటో డెఫినేషన్ చూసుకోండి. కండెన్సేషన్ ఆఫ్ వాటర్ వేపర్ అని అంటారు. ఇందులోకి వాటర్ వేపర్ వస్తుంది చూడండి ఈ ఎయిర్ పార్సల్ లోకి, దీన్ని మనం ఏమంటామంటే కండెన్సేషన్ ఆఫ్ వాటర్ వేపర్. దీన్ని ఈ ప్రాసెస్ ని ఏమంటారంటే లాటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్. ఓకే, ఈ ప్రాసెస్ ని ఏమంటారంటే లాటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్. ఇట్ ఈస్ ఎ మేజర్ సోర్స్. ఈ విధంగా కదా మనకు సైక్లోన్స్ వస్తాయి. సైక్లోన్స్ ఈ విధంగా కదమ్మా వస్తుంది. ఏ విధంగా వస్తుంది, ఇది మీకు ఏంటంటే జస్ట్ బేసిక్స్ చెప్పడానికి చెప్పాను. ఓకే, అంటే ఏ విధంగా వస్తుంది సైక్లోన్స్, సముద్రంలో ఉందనుకోండి. ఓకే, సో వార్మేర్ రైజ్ అవుతూ ఉందనుకోండి, వార్మేర్ రైజ్ అవుతూ ఉంది. వార్మేర్ రైజ్ అవుతూ ఉందంటే ఏంటి, ఆ ఎయిర్ పార్సల్ అనేది, ఆ ఎయిర్ పార్సల్ తీసుకుంటే మీకు ఏమవుతుందంటే, ఆ ఎయిర్ పార్సల్ తీసుకోండి, ఈ ఎయిర్ పార్సల్ అనేది తీసుకుంటే ఏమవుతుందంటే ఇది ఎక్స్పాండ్స్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే లైటర్ ఎయిర్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది, ఇది వార్మర్ కాబట్టి వాల్యూమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ వాల్యూమ్ పెరుగుతూ ఉండేటప్పుడు ఎయిర్ పార్సల్స్ అనేవి పెరిగేటప్పుడు ఏమవుతుందంటే కండెన్సేషన్ జరుగుతుంది. అంటే ఏంటంటే ఇందులోకి మనకి వాటర్ వేపర్ అనేది అబ్జర్వ్ అనేది వస్తూ ఉంటుంది. ఇందులోకి ఇక్కడ ఉన్న ఆవిరంతా ఏమవుతుందంటే ఇందులోకి వెళ్తూ ఉంటుంది, ఇందులోకి వెళ్తూ ఉంటుంది. సో ఇందులోకి ఎప్పుడైతే వెళ్తూ ఉంటుందో ఇది సాచురేషన్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత అదే మీకు వర్షం. సాచురేషన్ స్టేజ్ రీచ్ అయిన తర్వాత ఏమవుతుంది, అదే మీకు రైన్. ఇది మీకు జస్ట్ సింపుల్ గా అర్థం కావడానికి ఇలా నేను చెప్తాను. లాటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ అని అంటుంది. ఈ ప్రాసెస్ ని ఏమంటారంటే లాటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్. ఇప్పుడు ఎడియాబాటిక్ లాప్స్ రేట్ అంటే ఏంటో కూడా నాకు తెలిసి మీకు అర్థమయ్యే ఉండదు. ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి లాస్ట్ లో చెప్తాను చూడండి. నెక్స్ట్ కెటాబాటిక్ విండ్. కెటాబాటిక్ విండ్ అంటే ఏంటి, నిన్నే చెప్పాలనుకున్నాను ఇది, కానీ నిన్న విడిచిపెట్టాను. ఓకే, సో మళ్ళీ ఇది చెప్తే ఏదో చెప్తారు సార్ అనుకుంటారని నిన్న నేనే చెప్పలేదు. ఒకసారి ఇది చూడండి, కెటాబాటిక్ విండ్. కెటాబాటిక్ విండ్ అంటే ఏంటో తెలుసా, ఇట్ ఈస్ అ హాట్ డ్రై విండ్ దట్ బ్లోస్ డౌన్ మౌంటైన్స్ లో. ఓకే, ఏదైతే మళ్ళీ ఇక్కడ సార్ కూల్ విండ్ పడుతుంది కదా, మీరు కెటాబాటిక్ విండ్ అంటే హాట్ డ్రై విండ్ అని అంటున్నారని అడుగుతారని అంటే నేను చెప్పలేదు. ఓకే, సో కెటాబాటిక్ విండ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ హాట్ డ్రై విండ్ దట్ బ్లోస్ డౌన్ ద మౌంటైన్ స్లోప్. మౌంటైన్ స్లోప్ మీదకి ఏదైతే హాట్ డ్రై విండ్ అనేది బ్లోస్ అవుతూ ఉంటుందో దీన్ని ఏమంటారంటే కెటాబాటిక్ విండ్ అని అంటారు. అర్థమైందా లేదా, దీన్ని ఏమంటారు అంటే కెటాబాటిక్ విండ్. సో వాట్ డూ యూ మీన్ బై ద కెటాబాటిక్ విండ్, ఇట్ ఈస్ అ హాట్ డ్రై విండ్ దట్ బ్లోస్ డౌన్ ఏ మౌంటైన్ స్లోప్. ఓకే, సో దీన్ని మనం ఏమంటారు అంటే కెటాబాటిక్ విండ్ అని అంటారు.
ఇదే మనకి పైకి జరిగింది అనుకోండి ఏమవుతుంది, పైన జరిగింది అనుకోండి ఏమవుతుంది, మనకి క్లౌడ్స్ ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడ ఈ డ్రై విండ్ అనేది ఎటు అవుతుంది, డౌన్ టు ద మౌంటైన్స్ లో అని అన్నాడు. అర్థమైందా? సో ఒకసారి చూడండి, ఇప్పుడు వరకు నేను ఏం చెప్పానంటే ల్యాప్స్ రేట్ అంటే ఏంటో చెప్పాను, ఒకసారి వినండి. ల్యాప్స్ రేట్ అంటే ఏంటో చెప్పాను. రెండోది ఏంటంటే ఎడియాబటిక్ ల్యాప్స్ రేట్ అంటే ఏంటో చెప్పాను. ల్యాప్స్ రేట్ ఓకే. మూడోది ఏంటి అంటే మీకుంటే మీరు యాక్చువల్ గా లైవ్ గా కాంటాక్ట్ ఉంటే నేను ఇదంటే ఏంటో మీతోనే చెప్పించాను. సో ఇప్పుడు మనకు అంత కన్వీనియంట్ లేదు కాబట్టి మీకు అర్థం కావడమే మెయిన్ ప్రాసెస్ కాబట్టి నేనేంటంటే ఇది మామూలుగా చెప్తాను. మూడోది ఏం చెప్పాను అంటే లాటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ అని చెప్పాను. ఇవన్నీ ఏంటంటే మనం జనరల్ టెర్మినాలజీలో చెప్పుకున్నాం. లాటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్, లాటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్, వీటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం. అంతేకాకుండా ఇంకా చిన్న టెర్మినాలజీ ఏంటంటే క్యాటబెటిక్ విండ్. క్యాటబెటిక్ విండ్ అనేది ఏంటో డిస్కస్ చేసుకుంటాం. ఇవి మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ఇవి మనం డిస్కస్ చేసుకున్నాం. ఏంటి ఫస్ట్ నేనేమన్నాను, ల్యాప్స్ రేట్ అంటే ఏంటి అని అన్నాను. ల్యాప్స్ రేట్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద రేట్ అట్ విచ్ ద టెంపరేచర్ చేంజెస్ వైల్ మూవింగ్ టువర్డ్స్ అప్వర్డ్స్. అప్వర్డ్స్ కి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది అంటే టెంపరేచర్ చేంజ్ అవుతూ ఉంటుంది. దట్ మీన్స్ హియర్ ద టెంపరేచర్ విల్ బి ఫాలెన్. ద రేట్ అట్ విచ్ ద టెంపరేచర్ ఫాలెన్ వైల్ మూవింగ్ అప్వర్డ్స్ ఇస్ కాల్డ్ ల్యాప్స్ రేట్. మరి ఎడియాబటిక్ ల్యాప్స్ రేట్ అంటే ఏంటి, ఒక ఎయిర్ పార్సల్ పైకి మూవ్ అయ్యేటప్పుడు దాని ఆ ఎయిర్ పార్సల్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఎయిర్ పార్సల్ ఎక్స్పాండ్ అవుతుందంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది అని అర్థం. ఇలా వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది అంటే అర్థం మీనింగ్ ఏంటి అంటే ఎయిర్ ప్రెజర్ అనేది పడిపోతుంది అని అర్థం. ఎయిర్ ప్రెజర్ అనేది పడిపోయి వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని మనం ఏమంటాము అంటే ఈ ప్రాసెస్ ని మనం ఏమంటాం అంటే ఎడియాబటిక్ అని అంటాం. ఓకే, సో వెన్ వి ఇంక్లూడెడ్ విత్ దిస్ టెంపరేచర్, ఏదైతే టెంపరేచర్ పడిపోతుందో అన్నావో వన్ మూవింగ్ టువర్డ్స్ ద అప్వర్డ్స్, దీన్ని ఈ రెండింటిని కలిపితే ఏమంటారంటే ఎడియాబటిక్ ల్యాప్స్ రేట్ అని అంటారు. ఈ రెండింటిని కలిపితే ఏమంటారంటే ఎడియాబటిక్. అంటే ఏంటి, when an air parcel is moving towards upwards, that means the air parcel will expand. That means the volume is expanding here. That means the pressure is decreasing here. The pressure is also decreasing in this air parcel because volume is expanding. Temperature decreases. ఈ రెండింటిని కలిపితే that means pressure is directly proportional to temperature. Pressure is directly proportional to temperature. ఇది గ్యాస్ లా అంటారు. అర్థమైందా? ప్రెజర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో అంటే ఏంటి, వాల్యూమ్ కూడాను పెరుగుతుంది, వాల్యూమ్ పెరుగుతూ ఉంటుంది. ఇందులో మనం వాటర్ వేపర్ వచ్చి చేరింది అనుకోండి, ఆ ప్రాసెస్ ని మనం ఏమంటాం, కండెన్సేషన్ అని అన్నాం. ఓకే, సో దీన్నే మనం ఏమంటాం అంటే ఏదైతే ఇలా మనకి ఓషన్ లో కానీ వాటర్ వేపర్ కానీ ఇవన్నీ చేరిన తర్వాత ఏమవుతుంది అంటే ఆ ప్రాసెస్ ని మనం లాటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ అని అంటారు అని చెప్పి. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే జస్ట్ బేసిక్స్ అనమాట. కానీ మీకు తెలియాల్సినవే. ల్యాప్స్ రేట్ అంటే ఏంటో తెలియాలి. ఎడియాబటిక్ ల్యాప్స్ రేట్ మీకు ఏంటో ముందు తెలియదు కదా. సో ఆడేదో అంటాడు ఎడియాబటికల్లీ అని అంటాడు. ఇదేట్రా బాబు సార్ ఇలాంటివి చెప్పలేదు, ఇక్కడేమో ఎడియాబటికల్లీ అంటారు, మీరేమో నెట్ లో సెర్చ్ చేస్తారు. ఓకే, ఆడేం చెప్తాడో అర్థం కాదు, ఆ నెట్ లో ఆడేం చెప్తారో అర్థం కాదు. అందుగురించి ఏంటి అంటే ఇవి ఎడియాబటిక్ అంటే ఏంటో నేను చెప్తాను. జోగ్రఫీ డిక్షనరీలో చూస్తారు, ఇది పెంగ్విన్ జోగ్రఫీ డిక్షనరీ ఉంటుంది, అందులో చూస్తే మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాడు. ఓకే, బట్ మీరు అంత సీన్ క్రియేట్ చేయక్కర్లేదు. ఆప్షనల్ కి అయితే అలాంటివి ఏమైనా ట్రై చేయొచ్చు, కానీ జనరల్ గా అయితే మట్టుగా ఆ పెంగ్విన్ డిక్షనరీ జోగ్రఫీకి వెళ్ళదు. ఓకే, సో ఇక్కడ మీకేం తెలుసాయి, వాట్ డూ యూ మీన్ బై ల్యాప్స్ రేట్, వాట్ డూ యూ మీన్ బై ఎడియాబటిక్ ల్యాప్స్ రేట్? సార్ వాయిస్ రావట్లేదు సార్. ఎందానుండి అదేనా మెసేజ్ పెడుతున్నారు? ఇప్పుడు వినిపిస్తుందమ్మా? ఓకే, మరి చెప్పచ్చు కదా ఇందాకే. సో ఒకసారి చూడండి, ఇప్పుడు మీకు ల్యాప్స్ రేట్ అంటే ఏంటి, ఎడియాబటిక్ ల్యాప్స్ రేట్ అంటే ఏంటి, లేదా
ఈ ఎడియాబెటిక్ ప్రాసెస్ అంటే ఏంటి, ఏమైనా అర్థమైందా? ఏమైనా మళ్ళీ ఏమైనా చెప్పాలి దాంట్లో? ఏదైనా చెప్పాలా మళ్ళీ అందులో? చెప్పమ్మా. చెప్పమ్మా. ఎవరో ఏదో అడిగారు, రెడ్మీ ఏదో అడిగినట్టుకున్నా. రెడ్మీ ఏమైనా అడిగావా? జయంత్ మీరు అడిగారా? అవును సార్, రెడ్మీ కెటబెటిక్ ఒకసారి చెప్పాలి కదా. కెటబెటిక్ అంటే ఏమీ లేదమ్మా. సో ఏదైతే డ్రై విండ్ ఓకే మౌంటైన్ స్లోప్ లోకి మీకు వస్తుందో, మౌంటైన్ స్లోప్ లో ఏదైతే డ్రై విండ్ అనేది మీకు ఫామ్ అవుతుందో, వార్మ్ విండ్ అనేది ఉందో, డ్రై విండ్ ఓకే, హాట్ అండ్ డ్రై విండ్ ఏదైతే బ్లోస్ అవుతుందో మౌంటైన్ స్లోప్స్ లో, దాన్ని మనం ఏమంటాం అంటే కెటబెటిక్ విండ్ అని అంటాం. ఓకే, మౌంటైన్ స్లోప్స్ లో ఏదైతే వార్మ్ విండ్ ఏదైతే డ్రై విండ్ ఉందో దాన్ని మనం ఏమంటాం అంటే కెటబెటిక్ విండ్ అని అంటారు దాన్ని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ పార్సల్ అనేది రైజ్ అవుతూ ఉంది ఇక్కడ, ఏటి వార్మ్ ఎయిర్ అనేది రైజ్ అవుతూ ఉంది, దీన్ని ఈ విండ్ ని మనం ఏమంటాం, ఇది కెటబెటిక్ విండ్. ఓకే, అర్థమైందా లేదా? సో ఈ కెటబెటిక్ విండ్ అనేది ఏంటి అంటే జస్ట్ ఆ మౌంటైన్ స్లోప్స్ లో ఏదైతే డ్రై విండ్ అనేది ఫామ్ అవుతూ ఉందో లేదా ఫ్లో అవుతూ ఉందో దాన్ని కెటబెటిక్ విండ్ అంటారు అని చెప్తే చాలు. ఆ మౌంటైన్ బ్రిడ్జ్ వ్యాలీ బ్రిడ్జ్ లోనే ఒకసారి చూడండి మీకు తెలిసిపోద్ది. ఓకే, వ్యాలీ బ్రిడ్జ్ చూస్తే మీకు అక్కడే తెలిసిపోద్ది కెటబెటిక్ విండ్ అంటే ఏంటంటే ఆ మౌంటైన్ స్లోప్స్ లో ఫ్లో అయ్యే డ్రై విండ్ నే మనం ఏమంటాం అంటే కెటబెటిక్ విండ్ అని అంటారు. ఓకే, లీవర్డ్ సైడ్ అంటే అటువైపు ఉన్నది, మౌంటైన్ అటువైపు ఉన్నది లీవర్డ్ సైడ్ అని అంటారు. ఇలాంటి చిన్న చిన్నవి మీకు చదువుతుంటే తెలుస్తూ ఉంటాయి. సో ఇందులో మీకు అర్థం కావాల్సినవి ఇవి. ఒకసారి రాయండి అమ్మా, ల్యాప్స్ రేట్ అంటే ఏంటో రాయండి. ల్యాప్స్ రేట్, ల్యాప్స్ రేట్, ల్యాప్స్ రేట్ is rate of change in temperature, change in temperature, rate of change in temperature observed while moving upward, while moving upward, while moving upward through Earth's atmosphere, through Earth's atmosphere, through Earth's atmosphere. Next pause, next point, next point, adiabatic lapse rate, adiabatic lapse rate. Adiabatic lapse rate, adiabatic lapse rate, adiabatic lapse rate. సో adiabatic lapse rate అంటే ఏంటమ్మా? దీనికి ఇక్కడ రాసుకోవాలి. ల్యాప్స్ రేట్ ఈస్, మళ్ళీ అదే నేను చెప్పాను, ల్యాప్స్ రేట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఫాల్ ఇన్ టెంపరేచర్. ఫాల్ ఇన్ టెంపరేచర్ అని అక్కడ చెప్పలేదు కదా. ల్యాప్స్ రేట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఫాల్ ఇన్ టెంపరేచర్, fall in temperature, fall in temperature of the atmosphere, of the atmosphere, of the atmosphere with elevation, with elevation, with elevation ante with upwards, with height, with height. ఓకే, ఇప్పుడు చూడండి, adiabatic lapse rate, adiabatic lapse rate is the, adiabatic lapse rate is the rate of fall in temperature, fall in temperature of a rising, of a rising
of a rising or falling air parcel adiabatically ఇక్కడ ఇడియాబటిక్ అంటే ఏంటో తెలియాలి కదా. ఇక్కడ ఇడియాబటిక్ అనేది ఏంటో తెలియాలి కదమ్మా. ఇడియాబటిక్ ప్రాసెస్ అంటే ఏంటో రాసుకోండి. ఇడియాబటిక్ ప్రాసెస్ అంటే ఏంటో రాసుకోండి. when the air parcel starts the rise the ambient pressure on it starts to fall with the fall in ambient pressure ఇక్కడ AP అంటే ambient pressure. with the fall in ambient pressure చూడండి, ambient pressure, the temperature falls and the volume increases next, this fall in temperature ఇంటర్నల్ అమ్మా. ఇది కావాల్సింది అది కూడా రాసుకోండి. ఇంటర్నల్, ఆ ఎయిర్ పార్సల్ గురించి మాట్లాడుతున్నారు. ఇంటర్నల్ with the rising air parcel with the rising air parcel is called adiabatic temperature lapse. And the rate at which it happens is called adiabatic lapse rate. And the rate continuous gonna run. And the rate at which it happens is called adiabatic lapse rate. దీన్ని మనం ఏమంటాం అంటే adiabatic lapse rate అని అంటాం ఈ ప్రాసెస్ని. కావాల్సి కింద ఎక్స్ప్లెయిన్ చేసుకో. ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఎక్స్ప్లెయిన్ చేయండి. రైజింగ్ of a parcel of air is first step in the formation of thunderstorms, cyclones, ఇంకా ఏమంటారమ్మా, ఇంకొన్ని కంట్రీస్లో అయితే టొర్నాడోస్ అని కూడా అంటారు కదా. టొర్నాడోస్ ఇలాంటివన్నీ పేర్లు పెట్టి పిలుస్తారు. మనం సైక్లోన్స్ అని అంటాం. రైజింగ్ ఆఫ్ పార్సల్ ఆఫ్ ఎయిర్. ఓకే, ఇదే కదా ఫస్ట్ స్టెప్.
ఎయిర్ ముందు రైజ్ అవ్వాలి కదా. అంటే ఆ రోజు ఏమన్నారు, వార్మ్ ఎయిర్ అనేది రైజ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, ఇది ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయ్యి దీంట్లో ప్రెజర్ పడిపోతుంది. ఓకే, దీని వాల్యూమ్ రైజ్ అవుతుంది. వాల్యూమ్ రైజ్ అయ్యి ప్రెజర్ రైజ్ అవుతుంది, ప్రెజర్ పడిపోతుంది. అంటే ఏంటి, దీంట్లో ఏంటంటే ఇది ఎయిర్ వేపర్ దీని ప్లేస్లోకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంతేనా కదా, ప్రెజర్ పడిపోతుంది, వాల్యూమ్ పెరుగుతుంది అంటే ఎయిర్ మాలిక్యూల్ ఎక్స్పాండ్ అవుతుంది. అంతేనా కాదా. సో ఇదే ఫస్ట్ స్టెప్ అని చెప్పాను నేను. కావలిస్తే కింద మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇలాంటి బేసిక్స్ అర్థమైతే మనకి ఏంటంటే క్లియర్గా సైక్లోన్స్ ఇవన్నీ ఏంటంటే క్లియర్గా నీట్గా అర్థమైపోతుంది. అడిగేది అది ఆన్ ఎసెంట్ అంటే ఆన్ రైజింగ్ అని అర్థం. ద ఎయిర్ ఎక్స్పాండ్స్ యాజ్ ప్రెజర్ డిక్రీజెస్. ప్రెజర్ పడిపోతుందా లేదా అమ్మా, యాజ్ ప్రెజర్ డిక్రీజెస్. ఓకే, అంటే ఇందులోకి ఏమొస్తుంది, దిస్ ఎక్స్పాన్షన్ reduces the temperature and aids condensation of water vapor. అంటే ఇప్పుడు నేను చెప్పిందే, అందులోకి ఏ విధంగా అయితే వేపర్ వచ్చి సాలిడ్ అది లిక్విడ్గా మారుతుందో, కండెన్సేషన్ ఆఫ్ వాటర్ వేపరే కదమ్మా. ఇక్కడ కండెన్సేషన్ అవుతుంది, అక్కడ ఉన్న తేమంతా అందులోకి వెళ్తుంది. కండెన్సేషన్ ఆఫ్ వాటర్ వేపర్, దీన్ని మనం ఏమంటామమ్మా, లాటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ అని అంటాం. సో కండెన్సేషన్ ఆఫ్ వాటర్ వేపర్ రిలీజెస్ the, ఇది ఇంపార్టెంట్, the latent heat of condensation in the process latent heat of condensation in the process. ఓకే, మరి నెక్స్ట్ రాసుకోండి. latent heat of condensation is the major driving force సైక్లోన్స్ వచ్చేటప్పుడు వస్తుంది. సార్ వాట్ ఆర్ ద కండిషన్స్ టు ఫార్మ్ ఏ సైక్లోన్స్ అని అడుగుతాడు. సైక్లోన్ ఫామ్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? ఫస్ట్ కండిషన్ ఏంటంటే కొర్లిస్ ఫోర్స్ ఉండాలి. ఓకే, అట్ ద సేమ్ టైం సెకండ్ కండిషన్ ఏంటంటే హై టెంపరేచర్ ఉండాలి. హై టెంపరేచర్ అంటే గ్రేటర్ దాన్ 27 degrees సెంటిగ్రేడ్ ఉండాలి. అప్పుడే వాటర్ వేపర్ అనేది రైజ్ అవుతుంది, గాలిలో తేమ ఉంటుంది. అంతేనా కాదా? ఎప్పుడు మరి టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కదా, లో టెంపరేచర్ ఉంటే మీకు ఏమైనా సైక్లోన్స్ ఫామ్ అవుతాయా? అవ్వవు. అంటే హై టెంపరేచర్ అనేది ఉండాలి. హై టెంపరేచర్ అంటే ఇక్కడ అంతా మీనింగ్ గ్రేటర్ దాన్ 27 అని అర్థం, అంతేగాని గ్రేటర్ దాన్ 40 అని అర్థం కాదు. హై టెంపరేచర్ అంటే ఇక్కడ కనీసం 25-27 degrees సెంటిగ్రేడ్ అనేది ఉండాలి. ఓకే, ఆ తర్వాత ఇది ఏంటంటే లాటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ అంటే ఇది అర్థం. ఇవన్నీ కొన్ని కండిషన్స్ అనమాట. కొర్లిస్ ఫోర్స్ ఉండాలి, హై టెంపరేచర్ ఉండాలి, లాటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ ఉండాలి. అంతేనా కాదా? సో ఆరిజిన్ ఆఫ్ సోర్స్ మెయిన్ సీ అయి ఉంటుంది, ఓషన్ అయి ఉంటుంది, ఇవన్నీ. సో ఎనీవే జస్ట్ నీకు చెప్పాను తెలియడానికి. ఇంకా మీకు ఒకసారి సైక్లోన్స్ అంటే ఏంటో చెప్పేటప్పుడు ఇంకా ఇన్ డీటెయిల్గా చెప్తాను అసలు సైక్లోన్ ఫామ్ అవ్వడానికి ఏవి ఉండాలి కండిషన్స్ అని. ఓకే, ఇలా సార్ మరి ఇలా కాకపోయినా మరి నార్త్ సైడ్ సైక్లోన్స్ పడుతున్నాయి కదా సార్, అవి ఎలాగని అడుగుతారు. అందుగురించి రకరకాల సైక్లోన్స్ ఉంటాయి, తర్వాత చెప్తాను. లాటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ ఇస్ ద మేజర్ డ్రైవింగ్ ఫోర్స్ behind tropical cyclones. ఇంకా కన్వెక్షనల్ రైన్స్ కూడా ఇదే కదా. మరి అలాంటప్పుడు
ఎక్కడ ఎలా సార్ పడుతుంది? మీరు ఒక ఆ రోజు చెప్పాను కదా, ఎక్కడ ఈక్వేటర్ మీద 365 రోజులు వర్షం పడుతుంది అని అన్నాను. అవి ఏ రైన్స్? అవి కన్వెక్షనల్ రైన్స్, ఈక్వేటర్ మీద పడేవి. అవి ఎలా పడుతుంది? వాటర్ అనేది ఇక్కడ ల్యాండ్ ఎర్త్ హీట్ అయిన తర్వాత ఏమవుతుంది, బాగా ఎర్త్ హీట్ అనేది మీకు రేడియేట్ ఎనర్జీ చేసేటప్పుడు ఆ కింద వాటర్ అనేది, ఈ కింద ఎయిర్ అనేది ఏమవుతుంది అంటే వార్మ్ ఎయిర్ అవుతుంది. ఈ వార్మ్ ఎయిర్ అనేది ఏం చేస్తుందంటే రైజ్ అవుతుంది. ఇది ఈ వార్మ్ ఎయిర్ ఏమవుతుంది అంటే రైజ్ అవుతూ ఉంటుంది. సో ఈ వార్మ్ ఎయిర్ రైజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, కోల్డ్ ఎయిర్ కింద పడుతూ ఉంటుంది. ఈ వార్మ్ ఎయిర్ రైజ్ అయ్యి ఏమవుతుంది, ఆఫ్టర్ కండెన్సేషన్, ఆఫ్టర్ లాటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ ఇవి క్లౌడ్స్ గా ఫామ్ అవుతాయి. అవే వర్షం. అంతేనా కదా? మీకు ఆ రోజు కాన్సెప్ట్ అర్థమైంది కదా? ఇది ముందు ఆల్రెడీ చెప్పాను, అందుగురించే కొద్ది స్పీడ్గా చెప్పాను, ఆలోచించాను. లాటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ ఈస్ ద మేజర్ రైన్ ఫోర్స్ బిహైండ్ ద ట్రాపికల్ సైక్లోన్స్ కన్వెక్షనల్ రైన్ఫాల్. కంటిన్యూస్ గా ఏం రాస్తారంటే కన్వెక్షనల్ రైన్ఫాల్, కన్వెక్షనల్ రైన్స్ అని రాయండి. ట్రాపికల్ సైక్లోన్స్, కన్వెక్షనల్ రైన్స్, కన్వెక్షనల్ రైన్స్. జాగ్రత్తగా వింటున్నారా? చెప్పమ్మా. ఈక్వేటర్ మీద ఇప్పుడు 365 డేస్ వర్షం పడుతుంది అన్నారు కదా, అది ఒకసారి చెప్తారా సార్ దాని గురించి? అది అంటే అది అర్థం కాలేదు, ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అది అర్థం కాదు. ఓకే చెప్తాను, ఒకసారి చూడనమ్మా. సో ఏంటి ఏది అంటే ఈక్వేటర్ ఉంటుంది. ఈక్వేటర్ అనేది, సో సన్ అనేది ఏంటి ఎన్స్ అంటే, సన్ ఎలా ఉంటుంది కదా, సన్ అనేది ఏంటి ఎన్స్ అంటే మనకి ఎప్పుడు ఎక్కువగా ఈ మొత్తం ప్లేస్లో ఎక్కువగా టెంపరేచర్ ఎక్కడ ఉంటుంది అంటే ఇన్సులేషన్ ఎక్కడ ఉంటుంది. ఇన్సులేషన్ అంటే ఎనర్జీ. ఓకే, ఎనర్జీ రిసీవ్ చేసుకోవడం ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే ఈక్వేటర్ మీద ఉంటుంది. ఓకే, సో సన్ మనకి ఎలా ఉంటుంది, ఒకసారి ఏమో సన్ డైరెక్ట్ ఫోర్స్ అనేది ఎక్కడ పడుతుంది, 23.5 degrees అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద పడుతుంది. ఇంకొకసారి ఇటువైపు ఉండేటప్పుడు సన్ ఎక్కడ పడుతుంది, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటే ఏంటి, ఇంకో 23.5 degrees దగ్గర ఉంటాయి. ఎందుకంటే సన్ ఎప్పుడు స్ట్రైట్ గా ఉండదు, టిల్ట్ అయి ఉంటుంది. 23.5 degrees మీకు టిల్ట్ అయి ఉంటుంది. అంతేనా కాదు? సో అయితే ఏంటి అంటే దాని ఈక్వేటర్ మీద మీకు 365 రోజుల్లో చూసుకుంటే యావరేజ్ టెంపరేచర్ చూసుకుంటే ఏంటంటే ఈక్వేటర్ మీద ఎక్కువగా ఉంటుంది. యావరేజ్ టెంపరేచర్ చూస్తే ఈక్వేటర్ ఎక్కువగా ఉంటుంది. టెంపరేచర్ అనేది ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే ఈక్వేటర్ ఉంటుంది. అంటే ఇక్కడ ఇన్సులేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇన్సులేషన్ అంటే సన్ నుండి వచ్చే ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ల్యాండ్ అనేది ఇక్కడ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అంటే ల్యాండ్ అనేది బాగా హీట్ ఎక్కుతుంది. ఇక్కడ ల్యాండ్ అనేది బాగా హీట్ ఎక్కుతుంది. ల్యాండ్ అనేది బాగా హీట్ ఎక్కడం వల్ల ఏమవుతుంది, దానికి కాంటాక్ట్ అయిన ఉన్న ఎయిర్లో, అంటే ల్యాండ్కి కాంటాక్ట్ అయి ఉన్న ఎయిర్, ఈ రేడియేషన్ వల్ల ఏమవుతుంది, ఆ ఎయిర్ అనేది వార్మ్ అవుతూ ఉంటుంది. ల్యాండ్ బాగా హీట్ అవుతూ ఉంటుంది కదా, ఈ ల్యాండ్ కాంటాక్ట్లో ఉన్న ఎయిర్ ఏమవుతుంది అంటే హీట్ అవుతూ ఉంటుంది, వార్మ్ అవుతూ ఉంటుంది. వార్మ్ అవుతూ ఉంటుంది అంటే ఏంటి మీనింగ్, దీనికి కాంటాక్ట్లో ఉన్న ఎయిర్, వార్మ్ ఎయిర్ ఎప్పుడు ఏమవుతుంది, రైజ్ అవుతుంది. కోల్డ్ ఎయిర్ ఎప్పుడు ఏమవుతుంది, సింక్ అవుతుంది. ఓకే, ఇలా కన్వెక్షనల్ గా రైజ్ అవుతుంది అనమాట. కన్వెక్షనల్ గా రైజ్ అంటే వెర్టికల్ గా రైజ్ అయితే ఏదైనా ఎయిర్ దాన్ని ఏమంటారంటే కన్వెక్షనల్ రైన్స్ అని, కన్వెక్షనల్ రైజింగ్ అని అంటారు. ఇలా వెర్టికల్ గా రైజ్ అవుతుంది. ఏంటి, వార్మ్ ఎయిర్ రైజ్ అవుతుంది. దాని ప్లేస్ లో కోల్డ్ ఎయిర్ మళ్ళీ వస్తుంది. ఈ కోల్డ్ ఎయిర్ మళ్ళీ ఈ ల్యాండ్ తో కాంటాక్ట్ రావడం వల్ల ఏమవుతుందంటే ఇది కూడా వార్మ్ ఎయిర్ అయ్యి మళ్ళీ ఇది ఏంటంటే ఈ వార్మ్ ఎయిర్ పైకి వెళ్తూ ఉంటుంది, మళ్ళీ కోల్డ్ ఎయిర్ కింద పడుతూ ఉంటుంది. మళ్ళీ ఇది ఏంటి అంటే ఇది వార్మ్ అయిపోయిన తర్వాత పైకి వెళ్తూ ఉంటుంది. ఈ వార్మ్ ఎయిర్ పైకి వెళ్ళి ఏమవుతుంది అంటే క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. సో 365 రోజులు ఇక్కడ ఈక్వల్ గానే టెంపరేచర్ ఉంటుంది. ఇంచుమించు 365 రోజులు ఏంటంటే ఈక్వేటర్ లో ఉన్న వాళ్ళకి ఏంటి అంటే టెంపరేచర్ అనేది యావరేజ్ గా అంటే 0 degrees నుండి 7 degrees వరకు, 0 degrees నుండి 7 degrees వరకు వీళ్ళకి ఏంటంటే ఇంచుమించు యావరేజ్ గా టెంపరేచర్ అలాగే ఉంటుంది. ఆన్ అండ్ యావరేజ్ టెంపరేచర్ వీళ్ళకి ఒకలాగే ఉంటుంది. మనకు అలా కాదు, మనకేంటి జనవరిలో కొద్దిగా టెంపరేచర్ మారుతుంది. ఈవెన్ ఫిబ్రవరిలో కూడా మనం ఏసీ యూజ్ చేస్తూనే ఉంటాం కదా. అదే మీరు ఢిల్లీ ఇవన్నీ చూసారనుకోండి, జనవరిలో ఉండలేరు. ఓకే, ఎందుకు, ఆ ప్లేసెస్ అనేది ఆ టైంలో సౌత్ పోల్లో మీకు ఏంటంటే సన్ ఎనర్జీ పడుతుంది. కానీ ఇక్కడ ఎప్పుడు ఈక్వల్గా ఎనర్జీ వస్తుంది, ఎక్కువగా కంటిన్యూస్గా ఈక్వల్ ఎనర్జీ రావడం వల్ల ఏమిటంటే ఇక్కడ మీకు ఏంటి అంటే ఈ కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఈక్వేటర్ మీద ఎందుకు ఫామ్ అవుతుంది అంటే ఈ కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అంటే మీనింగ్ ఏంటంటే వెర్టికల్గా ఎయిర్ రైజ్ అయ్యి దాన్ని ఏమంటారంటే కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అంటారు. వెర్టికల్గా ఇక్కడ ఎందుకు రైజ్ అవుతుంది ఎయిర్, బికాస్ సన్ నుండి వచ్చే ఎనర్జీ ఎప్పుడు ఇది వేడి చేస్తూ ఉంటుంది కాబట్టి, ఈ ల్యాండ్ని వేడి చేస్తూ ఉంటుంది కాబట్టి ఏమవుతుంది, ఈ ల్యాండ్ అంతా ఎప్పుడు వేడి చేయడం ఉండడం వల్ల ఏమవుతుంది, ఎనర్జీ అనేది ఏంటవుతుంది,
సో మీకు ఆ ల్యాండ్ ఎప్పుడైతే వేడవుతుందో దాని కాంటాక్ట్లో ఉన్న ఎయిర్ కూడా వేడవుతూ ఉంటుంది, వారం అవుతుంది. వార్మ్ ఎయిర్ రైజ్ అవుతుంది, కోల్డ్ ఎయిర్ సింక్ అవుతుంది. వార్మ్ ఎయిర్ మళ్ళీ రైజ్ అవుతుంది, కోల్డ్ ఎయిర్ సింక్ అవుతుంది. ఇలా ఏదైతే ఎయిర్ రైజ్ అవుతుందో అంటే దాన్ని ఏమంటారు అంటే క్లౌడ్స్ ఫామ్ అవుతుందో దాన్నే మనం కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అని అంటాం. ఓకే, అందుగురించే ఈక్వేటర్లో ఉన్న వాళ్ళకి 365 రోజులు వాళ్ళకి ఏంటి అంటే వర్షాలు పడుతూనే ఉంటాయి. ఈక్వటోరియల్ రెయిన్ ఫారెస్ట్ అన్ని ఎక్కడ ఉంటాయి అంటే ఈక్వటోరియల్ రెయిన్ ఫారెస్ట్ అన్ని ఎక్కడ ఉంటాయి అంటే ఆ ఈక్వేటర్ మీద ఉంటాయి. పెద్ద పెద్ద ఫారెస్ట్ అన్ని చూసుకోండి ఇది. ఓకే, సో ఇప్పుడు మీరు ఈక్వేటర్ చూడండి. వీడు ఈక్వేటర్ ఇస్తుంటే బాగుంది. ఓకే, ఇది నేను సరిగ్గా ఈక్వేటర్ ఇదే. సో ఎక్కడెక్కడ ఈక్వటోరియల్ ఫారెస్ట్ ఉంటుంది? పైకి వెళ్ళిపోయిందమ్మా, కిందది ఒకసారి పైకి వెళ్ళిపోతుంది, స్ట్రైట్ గీలిపోతుంది. సో ఇది ఈక్వేటర్. ఈక్వటోరియల్ రెయిన్ ఫారెస్ట్ అంటే చూడండి, ఇక్కడ అమెజాన్ ఫారెస్ట్ ఉంటుంది, ఇక్కడ ఇక్కడ కూడా ఫారెస్ట్ ఉంటుంది, డెన్స్ ఫారెస్ట్, ఈక్వటోరియల్ రెయిన్ ఫారెస్ట్ ఉంటుంది. ఇండోనేషియాలో కూడా సేమ్ ఫారెస్ట్ ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటి? ఓకే, ఈ ప్లేస్ అన్నిట్లో మీకు ఈక్వేటర్లో ఉన్న కంట్రీస్ ప్లేసెస్ అన్నిట్లో ఏంటంటే సేమ్ రెయిన్ ఫారెస్ట్ ఉంటాయి, ఈక్వటోరియల్ రెయిన్ ఫారెస్ట్ ఉంటాయి, సేమ్ యానిమల్స్ కూడా ఉంటాయి. ఎందుకలాగా? ఎక్కడ మీకు ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉంటాయి కదా, ఎందుకు అలా ఉంటాయి? వీళ్ళకి ఏంటంటే 365 రోజులు వర్షాలు పడుతున్నాయి. ఎందుకు వర్షాలు పడతాయి? ఇప్పుడు ఏంటమ్మా సభ అర్థమైందా? ఎందుకమ్మా వాళ్ళకి 365 రోజులు వర్షం పడుతుంది? చెప్పమ్మా, పర్లేదు. 365 రోజులు వాళ్ళకి ఎందుకు వర్షం పడుతుంది? ఎందుకమ్మా వర్షం? అది గాలి వర్టికల్ గా ఉంటుంది కదా సార్, అక్కడ ఈక్వేటర్ పైన ఎప్పుడు సూర్యరశ్మి ఉంటుంది కదా, అందుకని. అంతే. ఓకే, మీరు తెలుగులో రాస్తున్నారా ఎగ్జామ్? అవును సార్. ఓకే ఓకే. సో ఒక్కసారి చూడండి అమ్మా, ఒకసారి ఏంటి అంటే ఈక్వేటర్ దగ్గర మనకి ఏంటి అంటే కంటిన్యూస్ ఇన్సులేషన్ అనేది ఉంటుంది. ఈక్వేటర్ దగ్గర ఇప్పుడు మనకి ఏంటంటే కంటిన్యూస్ ఇన్సులేషన్ అనేది ఉంటుంది. ఆన్ అండ్ యావరేజ్ టెంపరేచర్ అన్నిటికంటే ఎక్కడ ఉంటుంది అంటే ఆన్ అండ్ యావరేజ్ టెంపరేచర్ ఈక్వేటర్ దగ్గర ఉంటుంది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఒకసారి సన్ ఫేస్ చేస్తుంది, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అనేది ఇంకొకసారి సన్ ఫేస్ చేస్తుంది. ఓకే, లేదా ఒకసారి ఏంటంటే వెర్నల్ ఈక్వినాక్స్, ఆటమ్ ఈక్వినాక్స్. కానీ ఇక్కడ ఏంటంటే సన్ ఎప్పుడు ఒకే దగ్గర, అంటే మొత్తం అంతా యావరేజ్ టెంపరేచర్ తీసుకుంటే ఎక్కడ ఎక్కువ ఉంటుందంటే ఇక్కడే. సో ఇక్కడున్న కంట్రీస్ అన్నింటిలో ఏంటంటే మీకు ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉంటాయి. ఎందుకు ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉంటాయి అంటే వీళ్ళకి ఏంటంటే ఇక్కడ మెయిన్ ఫస్ట్ మీకు ఏంటంటే యావరేజ్ టెంపరేచర్ వల్ల ఏమవుతుంది అంటే ఎయిర్స్ రైజ్ అవుతాయి. వార్మ్ ఎయిర్ అనేది ఎప్పుడు రైజ్ అవుతూ ఉంటుంది. ఈ వార్మ్ ఎయిర్ ఎలా రైజ్ అవుతుంది? వెర్టికల్గా రైజ్ అవుతుంది. కోల్డ్ ఎయిర్ సింక్ అవుతూ ఉంటుంది. ఇది మళ్ళీ వార్మ్ అయ్యి వెర్టికల్గా రైజ్ అవుతుంది. ఏ విధంగా ఈ వార్మ్ ఎయిర్ అవుతుంది? ల్యాండ్ అనేది బాగా హీట్ ఎక్కిపోవడం వల్ల దానికి కాంటాక్ట్లో ఉన్న ఎయిర్ ఏమవుతుంది అంటే దానికి కాంటాక్ట్లో ఉన్న ఎయిర్ ఏమవుతుంది అంటే వార్మ్ అయ్యి, ఆ వార్మ్ అయ్యి ఏమవడం వల్ల ఏమవుతుంది అంటే అది రైజ్ అవుతుంది. ఓకే, దాని ప్లేస్లో మళ్ళీ కోల్డ్ ఎయిర్ వస్తుంది. ఇలా అయ్యే దాన్ని ఏమంటారంటే కన్వెక్షనల్ కరెంట్స్ అంటారు. ఎలా ఫామ్ అయ్యే క్లౌడ్స్ ఏమంటారు అంటే ఇదిగోండి కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అని అడుగుతాడు. ప్రిలిమ్స్లో అడిగితే ఎలా అడుగుతాడంటే కన్వెక్షనల్ రెయిన్ఫాల్ ఎక్కడ వస్తాయి అని అడుగుతాడు. ఈక్వేటర్లోనా, ట్రాపిక్స్లోనా, పోల్స్లోనా అని అడుగుతాడు. మనం ఏది అందంగా ఉంటే అది పెట్టకూడదు. ఓకే, పోల్ అందంగా ఉంటుంది కదా అక్కడే వస్తుందేమో అనుకోవద్దు. ఓకే, ఈక్వేటర్ దగ్గర కన్వెక్షనల్ రెయిన్ఫాల్స్ అనేవి వస్తాయి. అర్థమైందా? ఈక్వేటర్ దగ్గర మనకు వచ్చే రెయిన్ఫాల్స్ ఏంటి అంటే కన్వెక్షనల్ రెయిన్ఫాల్స్. ఇవి జనరల్గా ప్రిలిమ్స్ కడిగే క్వశ్చన్స్ ఇవి. ఓకే, సో మీకు అర్థమైందా అమ్మా? అర్థమైందా? ఓకే, సో అర్థం కాకపోతే అడగండి, పర్లేదు. నెక్స్ట్ కెటబెటిక్ విండ్. ఇవేంటి లేదు, జస్ట్ చిన్న కాన్సెప్ట్స్, ఇది చిన్న టెర్మినాలజీ, మీరేం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. కెటబెటిక్ విండ్ ఈజ్ ఏ హాట్, మీరు ప్రీవియస్ క్లాసెస్ కూడా అందరూ ఎవరెవరైతే ముందు క్లాసెస్ వినలేదో ఆ క్లాసెస్ ఒకసారి వినండి అమ్మా. క్లైమటాలజీ చెప్తున్నానంటే వీలైతే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. నోట్స్ రాస్తూ ఉండండి, జస్ట్ మాత్రం వినడం కాదు, నోట్స్ కూడా రాస్తూ ఉండండి. దానివల్ల ఏంటి అంటే మీకు స్పీడ్గా మీకు అడ్వాంటేజ్ ఉంటుంది, అర్థం అవుతుంది. ఒక క్లాస్కి లింక్ ఉంటుంది. ఇప్పుడు లాటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ ఎవరికి తెలియకపోతే నెక్స్ట్ క్లాస్ నేను సైక్లోన్స్ చెప్పేటప్పుడు మళ్ళీ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను. ఓకే, దానివల్ల ఏంటి అంటే ఆల్రెడీ విన్నోళ్ళు కొద్దిగా బోర్గా ఫీల్ అవుతారు. సో నెక్స్ట్ కెటబెటిక్ విండ్ అంటే ఏంటి? కెటబెటిక్ విండ్ ఈజ్ ఏ హాట్ డ్రై విండ్ that blows down a mountain slope
మౌంటైన్స్లో జస్ట్ మౌంటైన్ బ్రిడ్జ్, సీ బ్రిడ్జ్, మౌంటైన్ బ్రిడ్జ్ చూడండి అమ్మా, అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఓకే, కావలిస్తే ఇక్కడ రాయండి. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ కటాబెటిక్ విండ్, ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్, ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్, మీకు అర్థమైపోతుంది. ఇది ఎగ్జాంపుల్, ఓన్ వర్డ్స్లో రాసుకుంటే మీకు అర్థం అవుతుంది. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఏ ఫాలింగ్ parcel of air in which parcel of air పడుతుంది, in which temperature changes happen adiabatically. ఎడియాబెటికల్లీ అంటే మీనింగ్ ఏంటి? మనం ప్రెజర్తో పాటు మాట్లాడాం. ఫాలింగ్ టెంపరేచర్ చేంజెస్ హ్యాపెన్ ఎడియాబెటికల్లీ. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ ఫాలింగ్ పార్సల్ ఆఫ్ ఎయిర్ ఇన్ విచ్ టెంపరేచర్ చేంజెస్ హ్యాపెన్ ఎడియాబెటికల్లీ. అంటే ఏంటి? సో ప్రెజర్ అనేది పడిపోతుందా లేకపోతే ప్రెజర్ అనేది రైజ్ అవుతుందా ఒక పార్సల్ ఆఫ్ ఎయిర్లో చూసుకుంటే. ఓకే, సో డ్రై విండ్ మీరు తీసుకున్నాను అనుకోండి మౌంటైన్స్ దగ్గర, మౌంటైన్ స్లోప్స్ దగ్గర, సో అవి ఏమవుతుంది, అది రైజ్ అవుతూ ఉందనుకోండి, దాని ప్రెజర్ అనేది పడిపోతూ ఉంటుంది. అదే వీడు చెప్పాడు, దాన్నే కటాబెటిక్ విండ్ అంటారు. దాన్ని నేను ఎగ్జాంపుల్ చెప్పండి, ఫాలింగ్ పార్సల్ ఆఫ్ ఎయిర్ ఇన్ విచ్ ద టెంపరేచర్ చేంజెస్ హ్యాపెన్ ఎడియాబెటికల్లీ. ఆ మౌంటైన్స్లో మీరు జనరల్గా చూసుకుంటే ఈ ఎయిర్ అనేది జనరల్గా చూసుకుంటే మీకు ఏమవుతుంది అంటే అది రైజ్ అయ్యేటప్పుడు దాంట్లో మీకు ఈ ఈవెన్ హాట్ విండ్, డ్రై విండ్ అయినా సరే ఆ దాంట్లో ఉన్న ఏంటి అంటే అది మీకు ప్రెజర్ పడిపోతూ ఉంటుంది, టెంపరేచర్ కూడా పడిపోతూ ఉంటుంది. ఏది? ఈ ఎయిర్ పార్సిల్లో. దీన్నే మనం ఏమంటాం అంటే ఈ ఎయిర్ బ్లోని ఏమంటాం అంటే ఈ హాట్ అండ్ డ్రై విండ్ బ్లోని ఏమంటాం అంటే కటాబెటిక్ విండ్ అని అంటాం. ఓకే, సో నెక్స్ట్ రాసుకోండి. ఇవమ్మా, ఇవేంటి అంటే జస్ట్ బేసిక్స్. ఇవి మీకు ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ ఏ సంబంధం ఉండదు. ఓకే, అంటే జస్ట్ బేసిక్స్ మీకు తెలియడానికి. అంటే ప్రిలిమ్స్కి ఏమైనా అడిగితే అడగొచ్చు, ఎడియాబెటిక్ ల్యాప్స్ రేట్ గురించి కానీ ల్యాప్స్ రేట్ అనేది కానీ ఏదైనా అడగొచ్చు. కానీ ఏంటి అంటే బేసిక్స్ తెలియాలి. ఎడియాబెటిక్ ల్యాప్స్ రేట్ అంటే ఏంటి, లాటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ అంటే ఏంటి, ఓకే, ఇలాంటివి మనకి బేసిక్స్ తెలియాలి. నెక్స్ట్ మన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే టెంపరేచర్ ఇన్వర్షన్. ఓకే, సో ఇది ఒకటి అడగొచ్చు మెయిన్స్ ఏంటంటే ఇది అడగొచ్చు. ఏది అంటే టెంపరేచర్ ఇన్వర్షన్. ఇది అడిగాడు ఆల్రెడీ, టెంపరేచర్ ఇన్వర్షన్. నెక్స్ట్ మన మెయిన్స్ కాన్సెప్ట్ ఏంటి అంటే టెంపరేచర్ ఇన్వర్షన్. ఏంటి టెంపరేచర్ ఇన్వర్షన్? అంటే ఏంటి సార్? ఇప్పుడు వరకు మీరు మాకేం చెప్పారు, మనం కింద నుండి పైకి వెళ్ళేటప్పుడు టెంపరేచర్ పడిపోతుంది అని అన్నారు. ఇప్పుడు వరకు నేనేం చెప్పాను? నేనేమన్నానంటే కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు, సో వైల్ రైజింగ్ అప్వర్డ్స్ ద రేట్ ఎట్ విచ్ టెంపరేచర్ ఫాల్స్ ఇస్ కాల్డ్ ల్యాప్స్ రేట్ అని అన్నారు. అంతేనా? జనరల్గా ఇదే కదా జరుగుతుంది ట్రోపోస్ఫియర్లో. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనం రైజ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది అంటే టెంపరేచర్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే టెంపరేచర్ ఇన్వర్షన్ అని అంటారు. జనరల్ కండిషన్స్లో ఏముంటుంది అంటే జనరల్గా ఎలా ఉంటుంది అంటే మనం ల్యాప్స్ రేట్ అనేది ఉంటుంది. అంటే ఏంటి? జనరల్గా నేనేం చెప్పాను, ఇన్ ద ట్రోపోస్ఫియర్. ఓకే, సో ఫ్రమ్ ఎర్త్ సర్ఫేస్ టువర్డ్స్ అప్వర్డ్స్, ఎర్త్ సర్ఫేస్ నుండి టువర్డ్స్ అప్వర్డ్స్ ఇన్ ద అట్మాస్ఫియర్ టెంపరేచర్ విల్ బి డిక్రీజెస్ అని చెప్పాను. అంతేనా కదా? టెంపరేచర్ అనేది పడిపోతుంది అని చెప్పాను. ఇన్ ద ట్రోపోస్ఫియర్లో తీసుకుంటే మనం ఎర్త్ సర్ఫేస్ నుండి అట్మాస్ఫియర్లో పైకి రైజ్ అవుతుంటే టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది అని చెప్పాను. అంతేనా కదా? కానీ కొన్నిసార్లు టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని ఏమంటారు అంటే టెంపరేచర్ ఇన్వర్షన్ అని అంటారు.
దాన్ని ఏమంటారంటే టెంపరేచర్ ఇన్వర్షన్ అని అంటారు. టెంపరేచర్ ఇన్వర్షన్ అంటే మీనింగ్ ఏంటి అంటే జస్ట్ నార్మల్ కండిషన్లో ఉన్నదానికి మీరు ఏంటంటే రివర్స్ చేస్తే అంటే ఏంటి, ఇట్ ఈస్ ద రివర్సల్ ఆఫ్ ద నార్మల్ బిహేవియర్ ఆఫ్ టెంపరేచర్. ఇట్ ఈస్ ద రివర్సల్ ఆఫ్ ద నార్మల్ బిహేవియర్ ఆఫ్ ద టెంపరేచర్ అంటే ఏంటి, ఇన్ ద ట్రోపోస్ఫియర్. సో అంటే ఏంటి ఇక్కడ మెయిన్గా కూల్ ఎయిర్ అనేది ఉంటుంది. ఇదంతా కూల్ ఎయిర్ అమ్మ. ఒకసారి చూడండి, మీకు అర్థం కాకపోయినా లాస్ట్కి మీకు అర్థమైపోద్ది. ఒకసారి వినండి. ఇదంతా కూల్ ఎయిర్, ఇదంతా కూల్ ఎయిర్, ఇది ల్యాండ్, ఇది ల్యాండ్, ఇదంతా ల్యాండ్. ఓకే, ఇది కూల్ ఎయిర్, ఇదంతా కూల్ ఎయిర్. దీనిపైన మీకు ఏంటంటే హాట్ ఎయిర్ ఉంది. దీనిపైన ఏంటంటే మీకు ఏంటంటే హాట్ ఎయిర్ ఉంది. అర్థమైందా లేదు? ఇలాంటి కండిషన్ ఎప్పుడు వస్తుంది? ఇలాంటి కండిషన్ ఎప్పుడు వస్తుంది? హాట్ ఎయిర్ అంటే నా ఉద్దేశంలో వార్మ్ ఎయిర్ అని అర్థం. ఇలాంటి కండిషన్ ఎప్పుడు వస్తుంది మీరు ఆలోచించండి. ఇలాంటి కండిషన్ ఎప్పుడు వస్తుంది? ఎక్కడమ్మా ఏదో అడుగుతున్నాను, నాకు వినిపించలేదు. చెప్పమ్మా సాబా. ఇప్పుడు ఇది అడిగారు కదా మీరు, అయితే మీరు చెప్పింది ల్యాబ్ సైట్ లో గాలి ఉపరితలం నుండి పైకి వెళ్లే కొద్దీ టెంపరేచర్ తగ్గిపోతుంది అన్నారు కదా. ఇన్వర్షన్ గురించి దానికి ఆపోజిట్ దానికి ఆపోజిట్ ఇదే మీరు ఏదైతే అడిగారో దానికి ఆన్సర్ చెప్పాను. ఓకే ఓకే, దీన్ని ఏమంటారు అంటే టెంపరేచర్ ఇన్వర్షన్ అంటారు. ఓకే, సో జనరల్ గా మనకి ఏంటి అంటే మనం ట్రోపోస్ఫియర్ లో రైజ్ అయ్యేటప్పుడు టెంపరేచర్ అనేది పడిపోతూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు అంటే ఎప్పుడు కూల్ అంటే టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే, టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉంటుంది కింద నుండి పైకి వెళ్ళేటప్పుడు. దాన్ని మనం ఏమంటాం అంటే టెంపరేచర్ ఇన్వర్షన్ అని అంటాం. అంటే కింద కూల్ ఎయిర్ ఉంటుంది, పైన వార్మ్ ఎయిర్ ఉంటుంది. పైన ఏంటంటే వార్మ్ ఎయిర్ ఉంటుంది. ఇది ఎప్పుడు అవుతుంది? ఇది కూల్ ఎయిర్, ఇది వార్మ్ ఎయిర్. ఇది ఎప్పుడు అవుతుంది అని ఇది. సో ఎప్పుడు అవుతుంది అంటే మీరు జనరల్గా ఆలోచించండి. సో వింటర్లో వాళ్ళకి ఏంటంటే వింటర్లో ఓకే, మీరు మంచు ఎప్పుడైనా సమ్మర్లో చూసారేంటి? మన దగ్గరలో ఎప్పుడైనా సమ్మర్లో మీరు ఎప్పుడైనా మంచు చూసారా అమ్మ? మంచు మీరు తెల్లారు లగ్గానే ఏం కనిపించకుండా ఉందా? ఓకే, మంచు ఎప్పుడైనా మీరు సమ్మర్లో చూసారా? జనరల్గా చూడరు. వింటర్లో మనం చూస్తూ ఉంటాం. ఓకే, ఒకసారి చూడండి. లాంగ్ వింటర్ నైట్స్ ఏమవుతుంది తెలుసా? లాంగ్ వింటర్ నైట్స్, లాంగ్ అంటే జనరల్గా ఏముంటుంది, కొన్నిసార్లు డే ఎక్కువగా ఉంటుంది. జూలై 21 ఎలా ఉంటుందమ్మా? డే అనేది చాలా ఎక్కువ, నైట్ అనేది చాలా తక్కువ. ఓకే, సో డే అనేది చాలా ఎక్కువ. జూలై 21, జూలైయా జూనా ఏదో ఒకటి డేట్ మర్చిపోయాను నేను. జూన్ 21, జూలై 21 మర్చిపోయాను. జూన్ 21 అనుకుంటా. డే ఎక్కువగా ఉంటుంది, నైట్ తక్కువగా ఉంటుంది. ఓకే, అలానే వింటర్లో కూడా ఏంటి అంటే నైట్ మనకు కాదు, నార్త్ పోల్ వాళ్ళకి ఏంటంటే నైట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, డేస్ చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆ టైంలో ఏంటి అంటే వాళ్ళకి ఆ సన్ అనేది సౌత్ పోల్లో డైరెక్షన్గా ఉంది. అంటే సన్ డైరెక్షన్ ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంది. సన్ అనేది సౌత్లో చూస్తుంది. ఓకే, ఇది కదా ఈక్వేటర్, ఇది ఈక్వేటరా? ఇది ఈక్వేటర్. అంటే సన్ రైస్ అనేది ఎక్కడ పడుతుంది? నార్త్ మీద చాలా తక్కువ పడుతుంది. ఓకే, అంటే ఏంటి ఇది సన్ ఇది అంటే ఏంటి? కొన్నిసార్లు ఏమవుతుంది అంటే వింటర్లో లాంగ్ నైట్స్ ఉండేటప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీ అంతను అబ్జర్వ్ చేసేస్తుంది. ఎనర్జీ అంతా ఎర్త్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే చల్లదనంగా అయిపోతుంది. ఓకే, చల్లదనంగా ఎక్కువగా అయిపోతుంది. ఎప్పుడైతే ఇది బాగా చల్లదనంగా అయిపోయిందో దీని చుట్టుపక్కల ఉన్న ఎయిర్ కూడా బాగా కూల్ ఎయిర్ అయిపోతుంది. అంటే దీనికి ఆనుకున్న ఎయిర్ కూడా చాలా కూల్గా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ డే వచ్చింది. డే వచ్చేసరికి ఇదంతా ఈ కోల్డ్ ఎయిర్ అంతా అంత బేగా వెళ్ళిపోదు. అంటే దీనిపైన వార్మ్ ఎయిర్ అనేది ఉంటుంది. ఓకే, అంటే లాంగ్ వింటర్ నైట్స్లో ఏమవుతుంది అంటే మనకి ఈ ఎర్త్ అనేది, నేను చెప్పాను కదా, ఎర్త్ అనేది చాలా స్పీడ్గా కూల్ అవుతుంది, ఎర్త్ అనేది చాలా స్పీడ్గా హీట్ అవుతుంది అని. సో ఈ ఎర్త్ బాగా స్పీడ్గా కూల్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఈ కోల్డ్ ఎయిర్ అనేది అంతా ఇక్కడే అక్యుములేట్ అయిపోయి ఉండిపోతుంది. ఓకే, నెక్స్ట్ డే వచ్చేటప్పుడు ఏంటంటే వార్మ్ ఎయిర్ వస్తుంది. వార్మ్ ఎయిర్ వచ్చినా ఈ కూల్ ఎయిర్ అనేది ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నైట్ టైం అనేది ఎక్కువగా ఉండడం వల్ల. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 14 గంటలు 15 గంటలు నైట్ టైం ఉండడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నార్త్ పోల్లోకి అలా వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళకి 6 నెలల్లో నైట్ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత 6 నెలలు డే ఉంటుంది. ఓకే, వాళ్ళకి నైటే ఉంటుంది, వాళ్ళు ఇంకా డే చూడరు.
రష్యా ఇవన్నీ చూసుకున్నారనుకోండి, వాళ్ళకి డే టైం చాలా తక్కువ ఉంటుంది. ఓకే, అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క దగ్గర ఉంటుంది అనమాట. ఆ కాన్సెప్ట్ ఇక్కడేం అవసరం లేదు. ఓకే, సో వాళ్ళకి ఏంటంటే డే టైం కూడా, వాళ్ళకి నైట్ టైం కూడాను ఫుల్ ఇది ఏంటి అంటే ఇంకా చీకట్టుగానే ఉంటుంది. అర్థమైందా లేదా? ఇక్కడ నార్త్ పోల్లో ఇంకా డే టైం కూడా నైట్ లాగే ఉంటుంది వాళ్ళకి. డే టైం అనకూడదు, మరి డే టైం అంటేనే సురుగుతుంది. వాళ్ళకి 6 months ఎలా ఉంటుంది అంటే ఫుల్ చీకటిగానే ఉంటుంది. ఇక్కడ కాన్సెప్ట్ కాదులేండి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఒకసారి చూడండి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే లాంగ్ వింటర్ నైట్స్లో ఏమవుతుంది అంటే, లాంగ్ వింటర్ నైట్స్లో సో ఈ ప్రభావం అనేది దీని చుట్టుపక్కల ఉన్న ఎయిర్ మీద పడుతుంది. అంటే ఇది బాగా కూల్ అయిపోతుంది. సో ఈ కూల్ ఎయిర్ అనేది నెక్స్ట్ డే వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే వార్మ్ ఎయిర్ ఉంటుంది. కానీ కూల్ ఎయిర్ అనేది ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఏమవుతుంది అంటే మీకు ఇక్కడ కూల్ ఎయిర్ అక్యుములేట్ ఉంటుంది, దీనిపైన వార్మ్ ఎయిర్ అక్యుములేట్ అయి ఉంటుంది. దీన్ని మనం ఏమంటాం అంటే టెంపరేచర్ ఇన్వర్షన్ అని అంటాం. అంటే ఏమవుతుంది అంటే ఇక్కడ ఏమవుతుందంటే పైకి రైజ్ అయ్యే కొద్ది టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉంటుంది కింద నుండి పైకి వెళ్ళడం. దీన్ని జనరల్గా ఏమంటాడు అంటే వాడు టెంపరేచర్ ఇన్వర్షన్ అంటాడు. ఇప్పుడు మీరు దీన్ని ప్రాక్టికల్గా తీసుకొని ఇలాంటివి ఎక్కడవుతుంది ఏంటి అనేది అవసరం లేదు. ఓకే, కాకపోతే ఎగ్జామ్లో దీన్ని ఎలా అడుగుతాడు అనేది మీరు తీసుకోవాలి. ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే టెంపరేచర్ ఇన్వర్షన్ ఎఫెక్ట్స్ ఏంటి, టెంపరేచర్ ఇన్వర్షన్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే మీకు ఏంటి అంటే ఒక్కటి చెప్పాలంటే ఫాగ్ అంటే మంచే కదమ్మా. ఫాగ్, డస్ట్ పార్టికల్స్ అన్నీ అక్యుములేట్ అయిపోయి ఉంటాయి. సో దీనివల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి, మీరే ఇది ఆన్సర్ రాయండి. ఫాగ్ వల్ల, ఈ టెంపరేచర్ ఇన్వర్షన్ వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి. ఒక ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ క్వశ్చన్ ఇస్తాను, ఒకసారి తీస్తాను. ఒకసారి టెంపరేచర్ ఇన్వర్షన్ అర్థమైందా లేదా చూడండి ఒకసారి. టెంపరేచర్ ఇన్వర్షన్ అంటే ఏమీ లేదమ్మా, జనరల్గా టెంపరేచర్ ఇన్వర్షన్ అంటే ఏమీ లేదు, సింపుల్ కాన్సెప్ట్. టెంపరేచర్ ఇన్వర్షన్ అంటే జనరల్ కండిషన్లో ఎలా ఉంటుంది అంటే ఇలా మనం కింద నుండి పైకి వెళ్ళేటప్పుడు టెంపరేచర్ అనేది డిక్రీజెస్ అవుతుంది. ఇది ల్యాబ్స్ రేట్ అంటారు. టెంపరేచర్ అనేది డిక్రీజెస్ అవుతుంది. మన ఎర్త్ సర్ఫేస్ నుండి ఎప్పుడైనా ట్రోపోస్ఫియర్లో ఎలా పైకి వెళ్ళేటప్పుడు జనరల్ కండిషన్స్లో డిక్రీజెస్ అవుతాయి. కానీ కొన్నిసార్లు ఏంటి అంటే కొన్ని చోట్ల టెంపరేచర్ ఇన్వర్షన్ కూడా జరుగుతుంది. టెంపరేచర్ ఇన్వర్షన్ అంటే మీనింగ్ టెంపరేచర్ ఇన్వర్షన్ అంటే మీనింగ్ ఏంటంటే కింద నుండి పైకి వెళ్ళేటప్పుడు టెంపరేచర్ అనేది ఏమవుతుంది అంటే టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది. ఎలా టెంపరేచర్ రైజ్ అవుతుంది? లాంగ్ వింటర్ నైట్స్లో తీసుకోండి. లాంగ్ వింటర్ నైట్స్ అని అన్నా, వింటర్ నైట్స్ అంటే అర్థమైపోవాలి. లాంగ్ వింటర్ నైట్స్లో ఎలా ఉంటుంది అంటే మీకు కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే దీని కాంటాక్ట్లో ఉన్న ఎయిర్ అంతను ఎక్కువగా మీకు కూలింగ్గా ఉంటుంది. ఎక్కువగా మీకు లాంగ్ వింటర్ నైట్ కాబట్టి డే టైం తక్కువ కాబట్టి అంత బేగా దీని మీద ఎఫెక్ట్ పడదు. డే చాలా తక్కువగా ఉంది కాబట్టి దీని మీద నీకు అంత బేగా ఎఫెక్ట్ పడదు. దీని మీద నీకు అంతగా ఎఫెక్ట్ పడదు. అప్పుడు ఏమవుతుంది, వార్మ్ ఎయిర్ అనేది కొద్దిగా వస్తుంది. సో మీకు సార్ ఇదంతా యాక్చువల్గా ఇది కూడా వార్మ్ అయిపోయి ఇదంతా వెళ్ళిపోవాలి కదా అని అనుకుంటారు. కానీ ఏమవుతుంది అంటే ఈ వింటర్ నైట్ అనేది ఎక్కువగా ఉంది, నైట్ అనేది ఎక్కువగా ఉంది, డే అనేది తక్కువగా ఉంది. అందునుంచి ఏంటి అంటే ఇది చాలా తక్కువగా ఉంటుంది, ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. కూల్ ఎయిర్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏంటి అంటే మనం కింద నుండి పైకి వెళ్ళేటప్పుడు మనం టెంపరేచర్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది. ఇవ్వండి, ఇక్కడ టెంపరేచర్ తక్కువగా ఉంది, పైకి వెళ్ళేటప్పుడు రైజ్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ డే తక్కువగా ఉంది, నైట్ అనేది ఎక్కువగా ఉంది. ఓకే, సో ఇది అర్థమైందా? రాసుకోండి. టెంపరేచర్ ఇన్వర్షన్ ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ క్వశ్చన్ తీస్తానండి, మీరు ఒకసారి రాసుకోండి. టెంపరేచర్ ఇన్వర్షన్, ఒకసారి మెయిన్స్ క్వశ్చన్ తెస్తాను, ఆగండి. దీని మీద ఇచ్చాడండి మెయిన్స్ క్వశ్చన్. ఒకసారి ఇది రాయండి అమ్మా, ఒక మెయిన్స్ క్వశ్చన్ రాయండి. మీకు ఏం అర్థమైందో నాకు చెప్పండి. ఆడేవాడు కూడా ఒకసారి చూడండి, ఆడి క్వశ్చన్ ఏమిటి కూడా చూడండి. వాట్ డూ యూ మీన్ బై, వాట్ డూ యూ అండర్స్టాండ్, క్వశ్చన్, వాట్ డూ యూ అండర్స్టాండ్ by the phenomenon of
temperature inversion, by the phenomenon of temperature inversion in meteorology. వాతావరణంలో మీరు ఇది ఏమని అర్థం చేసుకున్నారు? మెటీరియాలజీ కంటిన్యూస్ గా how does it affect క్వశ్చన్ ఇంకా ఉంది. how does it affect the weather and the habitats of the place? ఇది క్వశ్చన్ అమ్మా. దీనికి మీరు ఏం రాస్తారు? దీనికి ఏం రాస్తారమ్మా? దీనికి ఏం రాస్తారు ఆన్సర్? చెప్పాలా సార్? ఒకసారి చూడండి, క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చదివారా మీరు? ఏం రాస్తారు? దీనికి ఆన్సర్ ఏ రాస్తారు? ఓకే, ఒకసారి చూడండి. వాడు ఏం అడిగాడు? వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ద, ఇది 10 మార్క్స్ అడిగాడమ్మా. 10 మార్క్స్ అడిగితే ఎలా రాస్తారు? వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ద ఫినామినన్ ఆఫ్ టెంపరేచర్ ఇన్వర్షన్. టెంపరేచర్ ఇన్వర్షన్ అంటే మీకు ఏం అర్థమైంది? ఇన్ మెటీరియాలజీలో అండి. టెంపరేచర్ ఇన్వర్షన్ అంటే ఇంకెక్కడ రాస్తాం? టెంపరేచర్ ఇన్వర్షన్ వాతావరణంలో మీకు ఏం అర్థమైంది? టెంపరేచర్ ఇన్వర్షన్ అంటే హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ ద వెదర్ అండ్ ద హ్యాబిటెట్స్ ఆఫ్ ద పీపుల్. అంటే వెదర్కి ఇది ఎలాంటి ఎఫెక్ట్ అవుతుంది, మనుషులకి ఎలాంటి ఎఫెక్ట్ అవుతుంది అని అడిగాడు. 2 క్వశ్చన్స్, ఇందులో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో అడిగిన క్వశ్చన్స్ ఏంటో ఒకసారి అర్థం చేసుకోండి. దానికి మాత్రమే మీకు ఆన్సర్ రాయండి. మీకు తెలిసినవన్నీ రాసి ఆడికి అడిగింది రాయకండి. ఆడికి అడిగింది రాయకంటూ ఉంటుంది. ఒకటి ఏమడిగాడంటే మీకు టెంపరేచర్ ఇన్వర్షన్ అంటే ఏమని అర్థమైంది. రెండోది ఏంటి అడిగాడు అంటే వెదర్కి ఎలాంటి ఎఫెక్ట్ వస్తుంది అని అడిగాడు. మూడోది ఏమడిగాడు అంటే హ్యాబిటెట్స్, మనుషులకి ఎలాంటి ఎఫెక్ట్ అవుతుంది అని అడిగాడు. ఇది అడిగిన క్వశ్చన్. టెంపరేచర్ ఇన్వర్షన్, వెదర్, హ్యాబిటెట్స్. ఓకే, ఫస్ట్ టెంపరేచర్ ఇన్వర్షన్ అంటే ఏంటో అర్థమైందా? టెంపరేచర్ ఇన్వర్షన్ అంటే ఏంటి? జనరల్ కండిషన్స్ లో వెన్ వన్ ఈజ్ ఏమని రాస్తారంటే ఇంట్రొడక్షన్ రాస్తారు. ఇన్ ద నార్మల్ కండిషన్స్. ఓకే, సో నార్మల్ కండిషన్స్ when one rises towards upward. ఓకే, సో there will be a decrease in the temperature from the earth surface నుండి రైజ్ అయ్యేటప్పటికి ఇన్ ద అట్మాస్ఫియర్ లో, మన ట్రోపోస్ఫియర్ లో పైకి రైజ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది? డిక్రీజ్ ఇన్ టెంపరేచర్ అవుతుంది. వాయిస్ వినిపించట్లేదా? ఏంటమ్మా ప్రాబ్లం? చెప్పండి, రెడ్మీ చెప్పండి. ఎవరు అడిగారు? మీ వాయిస్ నాకు క్లియర్గా వినిపించట్లేదు. నా వాయిస్ మీకు క్లియర్గా వినిపిస్తుందా లేదు చూడండి. దీన్ని ఏమంటారంటే టెంపరేచర్ ఇన్వర్షన్ అని అంటారు. ఓకే, అంటే ఏంటి? పైకి రైజ్ అయ్యేటప్పుడు మనకి ఏంటి అంటే టెంపరేచర్ రైజ్ అయితే, పైకి వెళ్ళేటప్పుడు టెంపరేచర్ రైజ్ అయితే దాన్ని ఏమంటారు అంటే టెంపరేచర్ ఇన్వర్షన్ అంటారు. దట్ మీన్స్ కూల్ ఎయిర్ ఈజ్ ఆర్ లేయర్ ఆఫ్ కూల్ ఎయిర్ ఈజ్ ఓవర్లైన్ బై ద వార్మ్ ఎయిర్. కూల్ ఎయిర్ అనేది కింద ఉంటుంది, విచ్ ఈజ్ ఓవర్లైన్ బై ద వార్మ్ ఎయిర్. అంటే కింద కూల్ ఎయిర్ ఉంటుంది, పైన వార్మ్ ఎయిర్ ఉంటుంది. అర్థమైందా లేదా? జనరల్ కండిషన్స్ లో అయితే టెంపరేచర్. ఇప్పుడు ఇన్వర్షన్ గురించి ఇలా రాశారు. ఏమని రాశారు? ఇప్పుడు జనరల్ కండిషన్స్ లో ల్యాప్స్ రేట్ అంటే ఏంటో రాశారు, దానికి తగ్గట్టు ఇన్వర్షన్ అంటే ఏంటో రాశారు. అయితే ఇది ఎప్పుడవుతుంది అని అన్నాను? వింటర్ నైట్స్ లో ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి అని చెప్తారు. ఓకే, అయితే ఇది వెదర్కి ఎలాంటి ఎఫెక్ట్ అవుతుంది? అది క్వశ్చన్. వెదర్కి ఎలాంటి ఎఫెక్ట్ అవుతుంది అని అంటే ఫ్రాస్ట్ కండిషన్స్ అన్ని వస్తాయి, ఫాగ్ కండిషన్స్ అన్ని వస్తాయి. స్మోకు, డస్ట్ పార్టికల్స్ మన ఎర్త్ సర్ఫేస్ లో ఉంటాయి చూడండి, అవన్నీ మంచులో త్వరగా ఏమవుతుంది? మంచులో తిరగొద్దని అందుకే అంటారు కదా. ఎందుకు? మీ ముగ్గులోకి డస్ట్ వెళ్ళిపోతుంది. ఓకే, ఇవన్నీ అక్యుములేట్ అయిపోయి ఉంటాయి కదా, మీకు తెలీదా అమ్మ? మంచులో తిరగద్దని ఎందుకంటారు? నీళ్ళు వెళ్ళిపోతాయని కాదు, డస్ట్ వెళ్ళిపోద్ది.
అర్థమైందా? సో మంచులో నాకు మంచు పడదు అని అంటే మీనింగ్ ఏంటంటే మీకు డస్ట్ అలర్జీ ఉంది అని అర్థం. ఓకే, స్మోక్ అండ్ డస్ట్ పార్టికల్స్ అన్ని ఏమవుతుంది, విల్ బి ఇన్వర్స్టెడ్ ఆర్ విల్ బి ఇన్ దిస్ లేయర్, టెంపరేచర్ ఇన్వర్షన్ లేయర్ లో. ఇందులో మనకి ఏంటి అంటే స్మోక్ డస్ట్ పార్టికల్స్ అనేవి మీకు ఇందులో ఏమవుతాయి అంటే మీకు ఇందులో ఉండిపోతాయి. స్మోక్ అండ్ డస్ట్ పార్టికల్స్ విల్ బి కలెక్టెడ్ ఇన్ దిస్ ఏరియా. అర్థమైందా లేదా? సో ఏమవుతుంది, దీనివల్ల ఏమవుతుంది, డెన్స్ ఫాగ్స్ వస్తాయి. డెన్స్ ఫాగ్స్ అంటే ఏంటి, దిట్టమైన మంచు. ఇవి ఎలా మళ్ళీ మనుషులకి ఎఫెక్ట్ అవుతాయి, ఇవి మనుషులకి ఎలా ఎఫెక్ట్ అవుతాయి, దీనివల్ల ఏంటి అంటే ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. ఇంకా ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరికైనా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. బాగా హెల్దీ ఉన్న పర్సన్ అయినను డస్ట్ ఏరియాస్ లో తిరిగితే ఏమవుతుంది, అమ్మా. సో ఎంత హెల్దీగా ఉన్న పర్సన్ అయినను వేపర్ అనేది అన్నిటికంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువగా ఏది క్యాప్చర్ చేస్తుంది అంటే వాటర్ వేపర్ అనేది ఏ డస్ట్ పార్టికల్ అయినా వెంటనే దాంట్లో అక్యుములేట్ అయిపోయి ఉండిపోదు. వేపర్కి ఉన్న లక్షణమే అది. ఓకే, ట్రాన్స్పోర్టేషన్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. అర్థమైందా లేదా? సో కాకపోతే చిన్న అడ్వాంటేజ్ కూడా ఉంది. కోల్డ్ ఈ మౌంటైన్స్ లో ఏమవుతుందంటే, హిల్స్ లో మౌంటైన్స్ లో ఏమవుతుందంటే ఇది కింద పడేటప్పుడు ఏమవుతుంది అంటే, ఇది కింద పడేటప్పుడు ప్లాంట్స్ ని దీని నుండి కాపాడుతుంది. దేని నుండి కాపాడుతుంది అంటే జనరల్ గా ఈ ఫ్రోస్ట్ నుండి ఇలాంటి వీటి నుండి కాపాడుతుంది. అది పెద్దగా అవసరం లేదండి, జనరల్ గా మీకు నేను చెప్పాను. సో వెదర్ మీద ఎలాంటి ఎఫెక్ట్ వస్తుంది, హ్యాబిటెంట్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ వస్తుంది ఒకసారి చూసారా? ఒకసారి చూడండి. ఫస్ట్ టెంపరేచర్ ఇన్వర్షన్ అంటే ఏంటో రాయండి. నేనైతే ఇలాగే రాస్తాను. టెంపరేచర్ ఇన్వర్షన్ అంటే ఏంటో రాస్తాను. టెంపరేచర్ ఇన్వర్షన్ రాసే ముందు నేను ఏమంటాను, జనరల్ కండిషన్స్ లో ఎలా ఉంటుందో చెప్తాను, టెంపరేచర్ ఇన్వర్షన్ అంటే ఏంటో చెప్తాను. రెండోది ఏంటి, వెదర్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అదొకటి చెప్పాలి. వెదర్ మీద ఎలాంటి అంటే ఏంటి, డెన్స్ ఫాగ్స్ వస్తుంది. అట్ ద సేమ్ టైం స్మోక్ డస్ట్ పార్టికల్స్ అనేవి లోవర్ లేయర్స్ లో అక్యుములేట్ అయిపోయి ఉండిపోతాయి. అంతేనా కాదా? ఏమని అంటున్నానంటే డెన్స్ ఫాగ్స్ వస్తాయి. డెన్స్ ఫాగ్స్, స్మోక్ ఉన్న డస్ట్ పార్టికల్స్ అనేవి లోవర్ లేయర్ లో అక్యుములేట్ అయిపోయి ఉండిపోతాయి. అంతేనా కాదా? ద హారిజాంటల్ లేయర్ విల్ స్ప్రెడ్ విత్ ద స్మోక్ అండ్ డస్ట్ పార్టికల్స్. ఇది వెదర్ మీద వచ్చే ఎఫెక్ట్. ఇంకా హ్యాబిటెంట్స్ మీద వచ్చే ఎఫెక్ట్ ఏంటి అంటే, హ్యాబిటెంట్స్ మీద వచ్చే ఎఫెక్ట్ ఏంటి అంటే మెయిన్గా ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఏంటంటే యాక్సిడెంట్స్ ఇలాంటివన్నీ అవుతాయి అని చెప్పొచ్చు. ఇంకోటి ఏం చెప్పచ్చు అంటే మనం రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. ఓకే, పీపుల్ హు ఆర్ ఫేసింగ్ విత్ ఎలర్జీ ఇలాంటివి ఉన్న వాళ్ళందరూ చలికాలంలో అందరూ రెండంతలు అవుతాయి. ఎందుకంటే మనకున్న మంచులో డస్ట్ పార్టికల్స్ అక్యుములేట్ అయిపోయి ఉంటాయి కాబట్టి. అర్థమైంది లేదు? సో ఇవన్నీ స్మోగు, ఫాగు ఇవన్నీ మీరు రాసుకోండి. ఇంతనా ఇంకేమైనా రాస్తారా ఆన్సర్? ఇది ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ క్వశ్చన్ అమ్మా. ఆన్సర్ ఇంతే రాస్తారా, ఇంకా ఏమైనా బ్యూటిఫుల్ గా రాయొచ్చు ఆన్సర్? సరిపడ్డదా ఆన్సర్? చూసారమ్మా ఆన్సర్ చూసారా? ఏమో ఎవరికైనా డౌట్ ఉందా ఆన్సర్? చెప్పమ్మా, మోజస్ చెప్పు. నో డౌట్ సార్. ఓకే, సో ఆన్సర్ రాయండి ఒకసారి. డౌట్ ఏం లేదు సార్. ఇంకా మీరు దాన్ని బ్యూటిఫుల్ గా రాయొచ్చు. సో నాకు వచ్చినంత వరకు నేను రాశాను. టెంపరేచర్ ఇన్వర్షన్. ఆడ ఏ క్వశ్చన్ అడిగాడో దానికి ఆన్సర్ రాయండి మీరు. ఆడ క్వశ్చన్ ఏది అడిగాడో దానికి ఆన్సర్ రాస్తే మీకు మంచి మార్క్స్ పడతాయి. అది అందరికీ తెలిసిన విషయమే, కాకపోతే మనం అలా రాయలేము. మనం ఇటు ఒకటి తిప్పి రాస్తాం. టెంపరేచర్ ఇన్వర్షన్ ఈస్ a reversal of the temperature inversion is the reversal of the normal behavior of temperature. Normal behavior of temperature in the troposphere.
in which a in which a layer of cool air at the surface cool air is at the surface is overlain by a layer of warm air కింద మామూలుగా రాయండి. అండర్ నార్మల్ కండిషన్స్ temperature usually decreases with height. అంతేనా కాదమ్మా? టెంపరేచర్ అనేది యూజువల్ గా నార్మల్ కండిషన్స్ లో ఏమవుతుంది అంటే డిక్రీజ్ అవుతుంది. రైట్ అన్న? టెంపరేచర్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది నార్మల్ కండిషన్స్ లో అయితే. కానీ టెంపరేచర్ ఇన్వర్షన్ లో ఏమైంది మీకు? టెంపరేచర్ అనేది మీకు ఇక్కడ సారీ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ దీనికి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. దీన్ని ఏమన్నా అర్థం. టెంపరేచర్ ఇన్వర్షన్ అక్కర్స్ near the surface of the earth due to rapid heat loss from the ground by radiation in long winter nights in long winter nights especially ఇదంతా ప్రిలిమ్స్ కి అడుగుతాడు. ఇది మళ్ళీ ప్రిలిమ్స్ కూడా అడుగుతాడు తెలుసా? ఈ లైన్ లాంగ్ వింటర్ నైట్స్ ఎస్పెషల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను. ఎస్పెషల్లీ when the air is calm, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది ప్రిలిమ్స్ కి అడిగాడు అనుకుంటా ఇంతకుముందు. ఇది ఎయిర్ ఇస్ కామ్ అండ్ ద స్కై ఈస్ క్లియర్. ఇది ప్రీవియస్ ప్రిలిమ్స్ క్వశ్చన్. అండ్ ద స్కై ఈస్ క్లియర్. ఎయిర్ ఇస్ కామ్ అండ్ ద స్కై ఈస్ క్లియర్. ఇలాంటి టైంలో ఏంటి అంటే మీకు ఇది టెంపరేచర్ ఇన్వర్షన్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ లాంగ్ వింటర్ నైట్స్ లో ఏమవుతుంది అంటే మనకి ఎర్త్ నుండి వచ్చిన ఎనర్జీ అంతా రిలీజ్ అవుతూ ఉంటుంది. దాన్ని వాడు ర్యాపిడ్ లాస్ ఆఫ్ హీట్ అని అంటున్నాడు ఫ్రమ్ ద ఎర్త్ సర్ఫేస్. ఓకే, సో ఎక్కువగా అవ్వడం వల్ల ఏమవుతుంది? ఇదంతా కూల్ అవుతుంది అని చెప్పాడు. నెక్స్ట్
ఇది. నెక్స్ట్ ఇంకే రాశారమ్మా దీంతో? డెన్స్ ఫాగ్స్ ఇవేవి రాయలేదు కదా. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ టెంపరేచర్ ఇన్వర్షన్. Effects of temperature inversion on weather. Effects of temperature inversion on weather. Weather మీద ఎలాంటి టెంపరేచర్ ఇన్వర్షన్ వచ్చిందమ్మా? ఓకే, వెదర్ మీద ఎలాంటి టెంపరేచర్ ఇన్వర్షన్ వచ్చింది? ఫస్ట్ డెన్స్ ఫాగ్స్ in winters are caused by this. Dense fogs అనేవి వస్తున్నాయి. నెక్స్ట్ రాశారమ్మా ఇది డెన్స్ ఫాగ్స్. ఇది ఇంపార్టెంట్, డెన్స్ ఫాగ్స్. నెక్స్ట్ రెండోది స్మోక్ అండ్ డస్ట్ పార్టికల్స్ get collected beneath the inversion layer. And spread horizontally to fill the atmosphere. ఓకే, సో ఇక్కడ మీనింగ్ ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే స్మోక్ అండ్ డస్ట్ పార్టికల్స్, డస్ట్ పార్టికల్స్, దీస్ will be accumulated in the lower atmosphere layers. Smoke and dust particles will be accumulated in the lower atmospheric layers. ఓకే, అర్థమవుతుందా అమ్మా? అర్థమైందా? Smoke and dust particles will accumulated in the lower atmospheric layers. క్లియర్? ఓకే, మూడోది తుఫాన్లు, సైక్లోన్స్ ఏమైనా వస్తాయా? సైక్లోన్స్ ఇలాంటివి ఏమైనా వస్తాయమ్మా టెంపరేచర్ ఇన్వర్షన్ వచ్చేటప్పుడు? వస్తుందా? రాదు కదా. టెంపరేచర్ ఇన్వర్షన్ జరిగేటప్పుడు సైక్లోన్స్ వస్తాయా? ఒకసారి ఆలోచించండి, నేనేం చెప్పాను ఒకసారి ఆలోచించండి. చూడండి, ఇలా ఎర్త్ సర్ఫేస్ ఉంది, కోల్డ్ ఎయిర్ ఇక్కడ ఉంది, ఇదంతా ఏంటంటే కోల్డ్ ఎయిర్, ఇది వార్మ్ ఎయిర్. సో ఇప్పుడు ఏమైనా వర్షాలు కానీ ఏమైనా పడతాయా? ఇలా ఉండేటప్పుడు వర్షాలు ఏమైనా పడతాయా? లాంగ్ వింటర్ నైట్స్లో ఇలాంటి టైంలో ఇలా ఉంటే టెంపరేచర్ ఇన్వర్షన్ జరిగితే వర్షాలు పడతాయా? వర్షాలు పడాలి అంటే వార్మ్ ఎయిర్ ఎప్పుడు రైజ్ అవ్వాలి. వార్మ్ ఎయిర్ ఏంటంటే రైజ్ అవుతూ ఉండాలి. అర్థమవుతుందా లేదు? ఈ వార్మ్ ఎయిర్ రైజ్ అవుతూ ఉండి ఎయిర్ మూమెంట్ అనేది ఉంటేనే మీకేంటంటే ఈ సైక్లోన్స్ అనేవి లేదా ఈ రెయిన్ ఫాల్స్ అనేవి ఇవన్నీ వస్తాయి. కానీ ఎలా ఉంటే వర్షాలు ఎలా వస్తాయి? ఎలా ఉంటే వర్షాలు, ఈ కండిషన్స్లో వర్షాలు వస్తాయమ్మా? ఆ కండిషన్లో వర్షాలు వస్తుందా? మిగతాలు ఎవరు వినట్లేదు ఏంటి? మోజెస్, ఆ కండిషన్లో ఇందాక నేను చూపించాను కదా, ఆ కండిషన్లో వర్షాలు వస్తాయా? ఎవరికైనా వర్షాలు వస్తాయా? రావు కదా. స్టెబిలిటీ వస్తాయా? సర్ఫేస్ ఇన్వర్షన్ ఓకే. సర్ఫేస్ ఇన్వర్షన్ promotes
స్టెబిలిటీ in the lower layers of the atmosphere అనండి. In the lower layers of atmosphere. Next effects on habitats. One second, sir. Effects on ఏంటమ్మా? Surface inversion promotes the ఏం చెప్పారు ఒక సెకండ్ చెప్పండి కదా సార్. Surface inversion promotes స్టెబిలిటీ అంటే ఏంటి? రెయిన్ ఫాల్స్ ఇలాంటివి ఎక్కువగా ఉండవు, అది నేను చెప్పాను అనమాట. స్టెబిలిటీ ఇన్ ద లోయర్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్. స్టెబిలిటీ ఇన్ ద లోయర్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్. స్టెబిలిటీ అనేది ప్రమోట్ చేస్తుంది. ఎందుకు అంటే వర్షాలు ఇలాంటివి ఏవి ఉండవు కాబట్టి మనం స్టెబిలిటీ అన్నాం. ఫాగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా మరి, అంతేనా కాదు? బట్ ఎనీవే, నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆన్ హ్యాబిటెన్స్. మనుషుల మీద ఎలాంటి ఎఫెక్ట్స్ పడుతున్నాయి? ఎఫెక్ట్స్ ఆన్ హ్యాబిటెన్స్. creates pollution related problems. Pollution related problems and affects transportation. పొల్యూషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ట్రాన్స్పోర్టేషన్ కి ఎఫెక్ట్ అవుతుంది ఇది. నెక్స్ట్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్. సెకండ్ది రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే ఊపిరితిత్తులు అలాంటివి ఉంటాయి కదా, ఊపిరితిత్తులు. రెస్పిరేటరీ problems become common. ఓకే, సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్న ఇంకా రాయొచ్చు. ఓకే, అర్థమైందా? సో ఏంటి అంటే మనం హ్యూమన్ హ్యాబిటెంట్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంది, నెక్స్ట్ టెంపరేచర్ ఇన్వర్షన్ అంటే ఏంటి ఒకసారి చూసాం. ఒకసారి మీరు రాసింది మీకు అర్థమైందో లేదో చూడండి. టెంపరేచర్ ఇన్వర్షన్ అంటే ఏంటి, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, నెక్స్ట్ అది హ్యూమన్ హ్యాబిటేట్స్ మీద వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, నెక్స్ట్ వెదర్ మీద వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి. దీని తర్వాత మనం చూడాల్సిన కాన్సెప్ట్లు అన్ని మెయిన్స్ కాన్సెప్ట్సే. దీని తర్వాత వచ్చిన కాన్సెప్ట్స్ అన్ని మెయిన్స్ కాన్సెప్ట్సే. అవేంటి అంటే జెట్ స్ట్రీమ్స్, ఇది కూడా మెయిన్ కాన్సెప్టే. ఇది మెయిన్స్కి అడుగుతాడు, ఆల్రెడీ అడిగాడు ఇది. ఇంకోటి కూడా మెయిన్స్ కాన్సెప్ట్. ఏంటి అది అంటే పోలార్ వర్టెక్స్, ఇది కూడా మెయిన్స్ కాన్సెప్ట్. నెక్స్ట్ మన క్లాస్లో ఏం డిస్కస్ చేసుకుంటాం అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వడానికి ఎప్పుడు ఛాన్స్ ఉంటుందండి. ఎప్పుడైనా మీకు ఈ రెండిట్లో ఒకటి మెయిన్స్ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. జెట్ స్ట్రీమ్స్ అంటే ఏంటి, పోలార్ వర్టెక్స్ అంటే ఏంటి. ఓకే, సో ఇవి ఒకసారి చూసుకో. ఇవి నేను నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను. ఓకేనమ్మా, ఈరోజు క్లాస్లో ఏమైనా డౌట్ ఉందా? ఈరోజు క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్ సార్. ఎవరికి డౌట్స్ లేవా? లేదు సార్. చెప్పమ్మా. అదే ఇప్పుడు జియోగ్రఫీను సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కాన్సెప్ట్ వారంటే కదా సార్, మేము కొత్తగా ఇన్నోవేషన్ ఏం రాసేది ఉండదు కదా సార్? మీరేం ఉండదమ్మా, అంత కాన్సెప్టే. అదే అక్కడ ఏమున్నాయో అవి చదివి రాయాలి కదా? రాయాలి. మీరు ఇన్నోవేటివ్ గా చేయడానికి ఇక్కడ ఏం ఉండదు. ఓకే, కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. చూడండి, టెంపరేచర్ ఇన్వర్షన్ హ్యూమన్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అని మీ టెక్స్ట్ బుక్ లో ఉండదు. సవేంద్ర సింగ్ కూడా లేదు ఇది. మీకు చెప్పేది సవేంద్ర సింగ్ అనమాట. మా ఆప్షన్ బుక్ మేము చదివి చెప్తాం, కానీ మీరు ఆప్షన్ చదవకూడదు. మళ్ళీ బుక్ చదివారంటే అది తప్పు చేస్తున్నట్టు అవుతుంది. మీరు ఆప్షన్ బుక్
చదివి మీరు చదువుతున్నారు అనుకోండి, అది మీరు కరెక్ట్గా మేము చెప్పొచ్చు. ఎందుకంటే ఏది మీకు ఇక్కడ ఇంపార్టెంటో అది మీరు నేను తెలుసుకోగలను. కానీ మీరు ఆప్షన్ బుక్ చదివితే మీరు అవుట్ ఆఫ్ ట్రాక్లోకి వెళ్ళిపోతారు. కొన్ని అవసరమైన ఉండవు మీకు, అది అసలు అవసరం లేదు. ఓకే, సో అలాంటివి ఏంటి అంటే మీరు చదివారంటే మీ టైం వేస్ట్ అవుతుందని. సో అవేంటి అంటే ఇలాంటివి మీకు ఏంటి అంటే ఇలాంటి క్వశ్చన్స్ అడిగేటప్పుడు కొన్ని దొరకవు, అవి మనం ఓన్గా రాసుకోవాల్సి వస్తుంది. ఎక్కువ మంచి పడితే నష్టం ఏంటి అనేది మనం ఓన్గా రాసుకోవాలి. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయనో లేకపోతే అది. సో కొద్దిగా ఓన్గా రాసి అదే రైటింగ్ స్కిల్స్ అని అంటారు. అలాంటివి కూడా మీరు కొద్దిగా నేర్చుకోవాల్సి వస్తుంది. అప్లికేషన్ చెప్పమ్మా. సార్ ఆన్సర్ రైటింగ్ రాసి గ్రూప్ లో పెట్టాలా లేక మీ నంబర్ పెట్టాలా సార్? మీరు డైరెక్ట్ గా గ్రూప్ లోనే పెట్టండి, యూపీఎస్సీ ప్రాక్టీస్ గ్రూప్ లోనే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యూపీఎస్సీ మెయిన్స్ ఉంది కదా, దాంట్లోనే గ్రూప్ లోనే పెట్టేయండి. తెలుగులో రాస్తానమ్మా, కొద్దిగా కష్టంగా ఉంది తెలుగు అనేది నాకు. ఇంగ్లీష్ అయితే అంత స్పీడ్గా క్యాచ్ చేయగలను, కానీ తెలుగు మన ఇది అంటే టెర్మినాలజీ వాక్ ఓకే, కానీ ఇవి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా డౌట్స్ లేవా? సార్ మేము మోజెస్ ఇది కట్ అవుతుంది మోజెస్ నీ మాటలు. ఎవరికి డౌట్స్ లేవు కదా? సో మళ్ళీ మనం ఈవినింగ్ మెయిన్స్ కాన్సెప్ట్సే, ఈరోజు అంతా మెయిన్స్ కాన్సెప్ట్ అని ఈవినింగ్ మనం కలుద్దాం. ఓకే.